రికార్డింగ్ క్లాసెస్ వింటూ ఉంటే లైవ్ క్లాసెస్ కింద వినరు. ఓకే సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. సో దిస్ ఇస్ శ్రీను కర్ణం. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ దిస్ కంపెనీ, గరుడ ప్రొడక్షన్స్ అనమాట. గరుడ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఇంతకుముందే మనం ఇంట్రడక్షన్ చేసినట్టు మన గరుడ ప్రొడక్షన్స్ అనేది 2015లో స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు June 1 వస్తే మనకి 11 years అవుతుంది. June 1 ఇంకా 20 daysలో 11 years కంప్లీట్ అవుతుంది మన గరుడ ప్రొడక్షన్స్ అనమాట. సో మీరు ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నారంటే, మన గరుడ ప్రొడక్షన్స్లో మనం మల్టిపుల్ బ్రాండ్స్కి వర్క్ చేసాము. అంటే ఎవరైతే అడ్వర్టైజింగ్ చేయాలనుకుంటున్నారో, కార్పొరేట్ ఇండస్ట్రీలో పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం అంటే ఇందుకు ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుందని అంటే మీకు ఈ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కార్పొరేట్ కంపెనీలో పనిచేయాలి, ఒక జాబ్స్ కోసమే పనిచేయాలి అనుకుంటే మీకు మనం అంతా కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి ఉన్నాం కాబట్టి ఆ కార్పొరేట్ సంబంధించిన అవుట్పుట్ అంతా కూడా ఎట్లా తీసుకురావాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే సో నెట్ కొంచెం ఈరోజు వీక్గా ఉంటుంది అంతే, మీకేం ఇదేమీ లేదు. సో వీడియో సెక్షన్ యాక్చువల్గా ఆన్ చేశాను కాబట్టి మీకు ప్రాబ్లం. నేను ఆడియో సెక్షన్ మోస్ట్లీ రేపటి నుంచి అంతా ఆడియో సెక్షన్ ఉంటుంది, నేను కనబడను. మళ్ళీ నేను ఎప్పుడు కనబడతానంటే లాస్ట్ రోజు కనబడతాను అన్నమాట ఫేస్. ఓకే సెంటర్కి వస్తాను. ఓకే రైట్. సో లాస్ట్ రోజు మన ఫేర్వెల్ డే రోజు మళ్ళీ కనిపిస్తాను అనమాట. అంతవరకు కూడా మన వాయిస్లోనే ఉంటుంది, ఎందుకంటే నన్ను చూస్తే మీరు క్లాస్ వినలేరు కదా, అందుకోసం అనమాట. ఓకే రైట్. సో ఎవరైతే కార్పొరేట్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారో, కార్పొరేట్ సంబంధించిన వర్క్, కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్, సోషల్ మీడియా యాడ్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ, వీడియోస్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఎలా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి, బ్రాండింగ్ లైక్ పోస్టర్స్, ఫ్లైయర్స్, విజిటింగ్ కార్డ్స్, లెటర్ యాడ్స్, లోగోస్, ఆల్మోస్ట్ డిజైనింగ్ పార్ట్ అంతా కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు కార్పొరేట్ ఇండస్ట్రీ వాళ్ళకి. ఎందుకంటే మనం కూడా వర్క్ చేసేది ఆల్ ఓవర్ ద వరల్డ్ 7+ కంట్రీస్కి మనం బ్రాండింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఇక్కడ షేర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ రోజు నుంచి మీకు 15 నుంచి 20 రోజుల్లో సొంతంగా ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారనమాట. అంటే ఐదర్ మీరు రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అవ్వచ్చు, మీరు ఓన్గా బిజినెస్ చేసుకుంటే ఆ బిజినెస్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవడం జరుగుతుంది వితిన్ 20 days. అంటే ఈ రోజు నుంచి మీరు కౌంట్ చేసుకోండి, కేవలం 20 daysలోనే మీరు సొంతంగా అడ్వర్టైజ్మెంట్ అనేది చేసేయడం జరుగుతుంది. ఈ యాడ్ మీరు చేయించాలనుకుంటే బయట మీకు 5,000 నుంచి 10,000, 15,000 రూపాయలు ఛార్జ్ అవుతుంది అనమాట. బయట మీరు ఎవరికైనా చేయించాలనుకుంటే ఎవ్రీథింగ్ అండి, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ అని కాదు, ఎలాంటి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ అయినా మీరు చేసుకోగలుగుతారు. సో నేను నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ అయితే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా కంప్లీట్గా వినండి. లాస్ట్లో మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను అడుగుతాను, అప్పుడు మీరు చెప్తారు అనమాట. ఎందుకంటే మండే నుంచి అయితే కంప్లీట్గా యాక్సెస్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఓపెన్ యాక్సెస్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడగవచ్చు. జస్ట్ ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు ఇంట్రడక్షన్ కాబట్టి మనము మ్యూట్ చేసామంతే. మండే నుంచి మన స్టూడెంట్సే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. నెంబర్ 2, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మన వీడియోస్ని నెక్స్ట్ లెవెల్లో చేయాలనుకుంటామో అలాంటి పీపుల్ అందరికీ కూడా ఇక్కడ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా, బనానాస్ ఆడవడము, నవ్వడం కానీ, లేకపోతే చనిపోయిన వ్యక్తులు రావడం కానీ, లేకపోతే ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవడం కానీ, సినిమాలు తీయడం కానీ, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో కమింగ్ డేస్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనమాట. ఈ రోజుల్లో మార్కెటింగ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా రీల్ కావాలి. ఐదర్ మీరు బిజినెస్ వీడియోస్ కావచ్చు, కంటెంట్ క్రియేషన్ రీల్స్ కావచ్చు, ఓన్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడం కావచ్చు, సోషల్ మీడియా రన్ చేసుకోవడం కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నేర్చుకొని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీరు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వర్క్ అంతా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ షార్ట్ ఫిల్మ్స్, మీరు ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి అనుకుంటే షార్ట్ ఫిల్మ్స్ని మీరే సొంతంగా ఎడిటింగ్ చేయొచ్చు. మీ సొంతంగా మీరే ఎడిటింగ్ చేసుకోగలుగుతారు. డబ్బింగ్, సౌండ్ డిజైనింగ్, ఓకే, వాయిస్ ఓవర్స్ కానీ కంప్లీట్ ఒక సినిమా మీరు ఎడిటింగ్ చేసుకోగలుగుతారు అనమాట. వన్స్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయేసరికి సొంతంగా మీరే ఒక సినిమాని ఎడిటింగ్ చేయగలుగుతారు, ఒక షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేయగలుగుతారు. సో అది మీకు ఎక్కడి నుంచి వచ్చే గ్యారంటీ అనమాట. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్, యూట్యూబ్ ఛానల్ అప్లోడింగ్, యూట్యూబ్ ఛానల్ వీడియోస్ని ఎడిటింగ్ చేయడము, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్స్, వాటెవర్ ఉంటుంది కదా, అంటే సొంతంగా మీరే మీ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోగలుగుతారనమాట. సో అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే మీరు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్. ఎవరైతే వెడ్డింగ్స్ మెయిన్ ప్రియారిటీ కింద జాయిన్ అవుతున్నారో, వెడ్డింగ్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నారో, మీరు కంప్లీట్గా వెడ్డింగ్ రిలేటెడ్ వర్క్ అంతా లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు,
ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, లేకపోతే లైక్ వెడ్డింగ్ రిలేటెడ్ టీజర్ కట్స్ కావచ్చు, ఏఐ వీడియోస్ కావచ్చు, లేకపోతే రెగ్యులర్ వీడియోస్ కానీ, ట్రెడిషనల్ వీడియోస్ కానీ, ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, అంటే వెడ్డింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా మీరు ఇక్కడ నేర్చుకుంటారు, అంటే ఇంక్లూడింగ్ ఏఐ రిలేటెడ్ అంతా కూడా. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టలేషన్ చెప్తాను. ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్స్టలేషన్ ఉంటుంది. ఎవరైనా మీకు లింక్ పంపించాను కదా, సాఫ్ట్వేర్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు ఒక్కరికి డౌన్లోడ్ చేసిన దాన్ని ఇన్స్టాల్ చేస్తాను, ఎవరిలో ఒకరికి ఇన్స్టాల్ చేస్తాను. ఈ రికార్డింగ్ క్లాస్ మీరు మళ్ళీ పంపిస్తాను. మీరు సొంతంగా నేర్చుకోండి, వర్క్ అంతా కూడా మీరు నేర్చుకోండి, ఇన్స్టాలేషన్ చేయడం అంతా నేర్చుకోండి. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం వచ్చిందంటే అన్ని సాఫ్ట్వేర్లు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సార్ నేను ట్రై చేశాను సార్, ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటే మాత్రం, సో సాటర్డే, సండే, మండే, ట్యూస్డే ప్రతిరోజు ఇన్స్టాలేషన్ జరుగుతుంది అనమాట. అంటే పోల్ పెడతాం అక్కడ, మీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిందా లేదా, అవ్వలేదు అంటే మళ్ళీ జూమ్ లింక్ లైవ్ పెట్టడము, మీ యాక్సెస్ తీసుకోవడము, ఇన్స్టాలేషన్ చేయడము, ఎన్ని డేస్కి తీసుకోవడము, ఇన్స్టాలేషన్ చేయడము, అలా ప్రతిరోజు పోల్ పెట్టడం. ఎందుకంటే ఫస్ట్ 1 వీక్ వరకు కూడా మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, క్లాసెస్ చేస్తూనే ఉంటాము, మధ్య మధ్యలో ఇలాంటి వర్క్స్ కూడా చేస్తూ ఉంటాము. సో కాబట్టి మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, సార్ వాళ్ళది అయిపోయింది, వీళ్ళది అయిపోయింది, నాది అవ్వలేదు, అలా ఏమనుకోకండి. ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది బై మండే కల్లా. కాన్ఫిగరేషన్స్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తామన్నమాట. ఓకే, నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను, చెప్తాను. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దాట్. ప్రతిదీ కూడా నేను చెప్తానండి. మీరు ఒక ఎంప్టీ మైండ్తో రండి అంతే క్లాస్కి. జస్ట్ ఎంప్టీ మైండ్తోని నాకు ఏది రాదు, సో కంప్లీట్గా స్క్రాచ్ నుంచి నేనే నేర్చుకుందాం అనుకుంటున్నాను అనే థాట్తోనే రండి. కంప్లీట్గా నేర్చుకొని వెళ్ళండి. సో మీరు గరుడా గురించి వినే ఉంటారు, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా క్లాసెస్ కూడా చూసే ఉంటారు, మన అకాడమీ గురించి వినే ఉంటారు. కాబట్టి మేము ఇక్కడ ఏదైతే ఈరోజు చెప్తామో ఎండ్ ఆఫ్ ద డేకి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఎక్కువ చెప్పము, తక్కువ చెప్పము, వీలైతే ఎక్కువ ఉంటుంది దీని మీద. మనం చెప్పాలనుకున్న దాని మీద కన్నా ఇప్పుడు మనం ఒక 50% చెప్తామనంటే 100% దాని మీద ఇస్తామన్నమాట, ఎక్స్ట్రా ఇస్తాం. కానీ మనం ఏదైతే చెప్తామో దానికంటే 1% కూడా తగ్గదు. ఎందుకంటే ప్రతి క్లాస్ రికార్డింగ్ మీ దగ్గర ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ అయితే రికార్డింగ్స్ చేసామో, అంటే 43 బ్యాచ్లు ఇప్పటి వరకు నేను క్లాసెస్ చెప్పాను. ఇప్పుడు 44వ బ్యాచ్ మనం స్టార్ట్ అయింది. ఇప్పుడు మీది 45వ బ్యాచ్, 45th బ్యాచ్ మీద స్టార్ట్ అవుతుంది. 1700 మెంబర్ స్టూడెంట్స్ అయితే మన దగ్గర ఇప్పుడు నేర్చుకోవడం జరిగింది. మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఐదర్ బి ఓన్గా కంటెంట్ క్రియేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేదా ఓన్ బిజినెస్లు రన్ చేసుకుంటూ ఎడిటింగ్కి యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అసలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే నేను ఎంతైనా చెప్పనియండి, మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఎవరు ఏం చేయలేరనమాట. సో కాబట్టి ఏ రోజు క్లాస్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలా, ప్రతిరోజు సబ్మిట్ చేయాలన్నమాట. అంటే ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకున్నాక రేపు 7 గంటల లోపు నాకు సబ్మిట్ చేయాలా. ఓకేనా, అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది కుదరదు, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉంటారు కదా. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ టైం కుదరదు కదా. సో కాబట్టి వాళ్ళు సాటర్డే సండే ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు వద్దన్నా పంపించమన్నా కానీ ప్రతిరోజు కూడా మీకు రికార్డింగ్ క్లాస్ వచ్చేస్తుంది. ప్రతిరోజు రికార్డింగ్ క్లాస్ వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. మీరు కూడా ప్రతిరోజు 7 to 8 క్లాస్ అయిపోయిన తర్వాత 8 to 9 ఏదైతే ఉందో ఆ 8 to 9 మీరు నాకు ప్రాక్టీస్ చేసేసుకున్న 8 to 9 8 to 10 ప్రాక్టీస్ చేసి పంపించేసేయాలన్నమాట. అది మీరు నాకు చేయాల్సిన వర్క్. అండ్ గరుడా అకాడమీలో యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్, రీల్స్, ట్రైలర్స్, ఏఐ వీడియో ఎడిటింగ్, బ్రాండింగ్ కిట్స్ ఇలాంటివన్నీ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ పోర్ట్ఫోలియోకి కావాల్సిన మెటీరియల్ అంతా నేనే ప్రొవైడ్ చేస్తాను అనమాట. జస్ట్ ఆ వీడియోస్ని యూజ్ చేసుకొని మీరు ఎడిటింగ్ చేసి పోర్ట్ఫోలియో చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా గరుడా అకాడమీగానే రావచ్చు, లేదా మీరు జాబ్స్ పంపిస్తాను, ఆ జాబ్స్ అని మీరు అప్లై చేసుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి, ఆఫీస్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గరుడా అకాడమీలో జాయిన్ అయ్యి జాబ్ రాలేదు అనే పర్సన్ అనేవాళ్ళు మీరు ఎక్కడ వెతకలేరు, దొరకరు కూడా మీకు. ఒకవేళ కానీ మీరు గరుడా అకాడమీలో జాయిన్ అయ్యి జాబ్ రావట్లేదంటే ఈ 5 కండిషన్స్ అయితే మీరు టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరినైనా అడగండి, ఏ స్టూడెంట్నైనా అడగండి, ఈ 5 కూడా నేను చేసిన తర్వాత కూడా జాబ్ రాలేదంటే మీరు డైరెక్ట్గా అతన్ని గరుడా అకాడమీకి తీసుకురండి, నేనే అతని జాబ్ ఇస్తాను, మన ప్రొడక్షన్లోనే జాబ్ ఇస్తాను అనమాట. నెంబర్ 1, ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఎవ్రీడే 7 to 8 క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఎవ్రీడే రాత్రి 7 గంటలు వచ్చేసరికి ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, క్లాసెస్కి అటెండ్ అయిపోయిన తర్వాత
ఏ రోజు క్లాసు ఆ రోజే సబ్మిట్ చేయాలి. అంటే ఈ రోజు క్లాస్ అయిపోయింది అనుకోండి, రేపు రాత్రి 7 గంటలకల్లా సబ్మిట్ చేశారా లేదా అడగండి ఎవరినైనా. అంటే ఎవరైనా జాబ్ రాలేదు గరుడ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత కూడా అంటే ఈ 2 క్వశ్చన్స్ అడగండి. నెంబర్ 3, క్లాసెస్కి సార్ చెప్తారు కదా, అడ్వర్టైజ్మెంట్స్, రీల్స్, ట్రైలర్స్, ఏఐ క్లాసెస్ ఇట్లా అన్నీ ఒక చెప్తారు కదా, 8 కేటగిరీలు చెప్తారు కదా, 8 కేటగిరీలు మీరు సబ్మిట్ చేశారా లేదా అడగండి. సబ్మిట్ చేశారా లేదా అడగండి. సబ్మిట్ చేస్తే టిక్ మార్క్ కొట్టండి అక్కడ. తర్వాత సార్ పోర్ట్ఫోలియో కోసం వీడియోస్ ఇచ్చారు కదా, రా డేటా ఇస్తారు కదా, డ్రైవ్లో పెట్టారు కదా, ఆ డేటాలోని కనీసం ఒక 30 వీడియోలని ఎడిటింగ్ చేశారని అడగండి. చేస్తే టిక్ మార్క్ కొట్టండి. ఓకే, ఎస్ చేశారు. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్రాడ్కాస్ట్ ఛానల్ అని గరుడ అకాడమీ కూడా ఉంటుందంట కదా. ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్ రోజుకి 10 జాబ్స్ పెడతారంట కదా సారు. ఈ 10 జాబ్స్లో మీరు ఎప్పుడైనా కానీ రోజుకు 10 అంటే నెలకు 300 జాబ్స్ పెడతారు కదా, ఈ 300 జాబ్స్ మీరు ఏమైనా అప్లై చేశారని అడగండి. టిక్ మార్క్ కొట్టండి అప్లై చేస్తే. ఇవన్నీ చేసినాక కూడా నాకు జాబ్ రాలేదు అని ఎవరైనా చెప్తే మీకు డైరెక్ట్గా గరుడ అకాడమీ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది, తను నా దగ్గర పంపించండి. నేను ఒక 2 months పాటు ఇంటర్న్షిప్ ఇచ్చి నేను మన అకాడమీలో అవ్వచ్చు, బయట ప్రొడక్షన్లో కావచ్చు, లేదా బయట ఇంకెక్కడైనా కానీ ఆయన జాయిన్ అయిన 2 months అయిన తర్వాత నేనే పర్సనల్గా అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది నేను మీకు ఇచ్చే 100% గ్యారంటీ. ఐదర్ బి ఓల్డ్ స్టూడెంట్స్ ఆ న్యూ స్టూడెంట్స్ లేదా అప్కమింగ్ స్టూడెంట్స్కి ఇచ్చే గ్యారంటీ ఇదనమాట. ఎందుకంటే ఇది వీడియో ఎడిటింగ్ అకాడమీ కాదు, ఇది ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీ అనమాట. అంటే గరుడ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక వీడియో ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి మన ప్రొడక్షన్లోనే చాలా వేకెన్సీస్ ఉన్నాయి వీడియో ఎడిటింగ్ సంబంధించినవి. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దాట్. ఇక్కడ 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా మీకు 2 months ఇంటర్న్షిప్ ఉంటుంది ఒకవేళ చేయాలనుకుంటే. ఈ 2 months ఇంటర్న్షిప్లో ఫస్ట్ మంత్ అనేది మిమ్మల్ని క్యారెక్టర్, బిహేవియర్ అన్నీ చెక్ చేస్తాము. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఈ అబ్బాయిని మనం కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటే సెకండ్ మంత్ పాటు మనం స్టైఫండ్ ఇస్తామన్నమాట. 5000 రూపీస్ స్టైఫండ్ లాగా ఇస్తాం సెకండ్ మంత్ ఒకవేళ పర్ఫెక్ట్గా ఉంటే. లేదు ఫస్ట్ మంత్ 2 months సెకండ్ మంత్స్ కూడా మనకి అంత సెట్ అవ్వట్లేదు ఇంకా నేర్చుకోవాలనేటట్టు ఉంటే థర్డ్ మంత్ ఏం చేస్తామనంటే డైరెక్ట్గా మనము ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత బయటికి పంపిస్తామన్నమాట జాబ్స్కి. ఓకే, ఈ 2 months కూడా అంటే 2 months ట్రైనింగ్ తీసుకున్నారు, 2 months ఇంటర్న్షిప్ చేశారు, అయినా కానీ మీరు జాబ్ రావట్లేదంటే మీరు ఇంకా ఎడిటింగ్కి పనికిరారు. బెటర్ ఏంటంటే మీరు ఎడిటింగ్ జాబ్ని క్విట్ చేసేసి వేరే ఏ జాబ్కైనా వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఇంత ప్రాక్టీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు చేయలేకపోతే అంటే అది ప్యూర్లీ మీ మిస్టేక్ అయి ఉంటుంది అనమాట. అది ఓవరాల్గా కాన్సెప్ట్. అండ్ ఈ క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ వినరు అనమాట. సార్ అది చెప్పండి సార్, ఇది చెప్పండి సార్, లైక్ డైరెక్ట్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే మీ బీటెక్ అయినప్పుడు మీరు బీటెక్ డిగ్రీ చదువుతున్నప్పుడు స్టార్టింగ్ డేస్ ఏం చెప్తారు, జస్ట్ వస్తారు, ఎవరో లెక్చరర్ వస్తారు, ఇది చెప్తారు, అలా అయిపోతుంది. సెమిస్టర్ అయిపోతుంది, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అయిపోతుంది, థర్డ్, ఫోర్త్ అలా సెమిస్టర్లు అయిపోతూనే ఉంటాయి. అసలు మీరు ఏం నేర్చుకున్నారనేది 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు చెప్పలేరు. మోస్ట్లీ మీరు బీటెక్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఎవరైనా చెప్తారా కాన్ఫిడెంట్గా, సార్ నేను బీటెక్లో నేను ఇదంతా నేర్చుకున్నాను సార్, నేను దీన్ని పనికొస్తాను సార్ అని ఎవరైనా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారా? ఎనీబడి ఎంతమంది ఉన్నారు చెప్పండి. బీటెక్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నేర్చుకున్నాను, ఎలక్ట్రికల్ చేశాను, మెకానిక్ చేశాను సార్, మెకానికల్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా ఒక కార్ వెహికల్ని మొత్తం అంతా రిమూవ్ చేసేసి మొత్తం అంతా ఫిట్ చేయగలుగుతాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బీటెక్ ఆర్ డిగ్రీ ఎనీ స్టూడెంట్స్ మెసేజ్ చేయొచ్చు. నేను బీటెక్ స్టూడెంట్ బట్ పాస్ అయ్యా తప్ప ఏం యూజ్ లేదు. వెరీ గుడ్. ఇంకెనీబడి మీరు ఎవరైనా కాన్ఫిడెంట్గా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని, సార్ నేను డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాక నాకు టూ మచ్ నాలెడ్జ్ వచ్చేసింది సార్, నాకు ఇంకా నేను ఏదైనా చేయగలుగుతాను అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? డిగ్రీ కంప్లీట్ అయింది, కస్టమర్ సర్వీస్లో చేశాను, స్టిల్ అంత కాన్ఫిడెన్స్ లేదు సార్, నేను బీఫార్మసీ చేశాను, ఓకే నో. బీటెక్ స్టూడెంట్ నో నాలెడ్జ్ సార్, నో బడీ, నో. వెరీ గుడ్. ఓకే, నో వితౌట్ ఎక్స్పీరియన్స్ కాంట్ పాసిబుల్. ఓ రైట్, నో. వెరీ గుడ్. సో ఎందుకంటే నేను కూడా బీటెకే కాబట్టి నేను కూడా నోనే. ఓకే, సో మరి కమింగ్ టు మరి గరుడ అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 months తర్వాత మీరు ఇదే క్వశ్చన్ కావాలంటే నేను మళ్ళీ లైవ్ పెడతాను, లైవ్లో ఉంటారు కదా. 2 months తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ అంతా ఫాలో అవ్వండి. 15,000 to 20,000 రూపీస్ శాలరీ, లేదా మీరు ఏం చేయగలుగుతారో చెప్పేస్తాను నేను. యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, వెడ్డింగ్స్, రీల్స్, ట్రైలర్స్, ఏ వీడియో ఎడిటింగ్, ఎవ్రీథింగ్. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. ఇవన్నీ వర్క్స్ మీరు చేయగలుగుతారు ఆఫ్టర్ 2 months అనమాట. ఓకే, సో ఇది మీకు నేను ఇచ్చే కాన్ఫిడెంట్. అంటే 4 years బీటెక్ మీకు ఇవ్వని కాన్ఫిడెన్స్ నేను 2 monthsలో నేను మీకు ఇప్పిస్తాను అనమాట. కానీ నేను చెప్పినట్టు మాత్రం చేయాలి, అది నా మెయిన్ కండిషన్ అనమాట. ఓకే రైట్.
సో అది మరి సరే ఎడిటింగ్ ఎవరు నేర్చుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఎవరికి యూజ్ అవుతుంది, ఎందుకు నేర్చుకోవాలి, అసలు వీడియో ఎడిటింగ్ ఎందుకు మార్కెట్లో అందరూ ఎడిటర్స్ అంటున్నారు, నిజంగానే జాబ్స్ ఉంటాయా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో అవి కూడా ఆన్సర్ చెప్తాను నేను. వీడియో ఎడిటింగ్ ఎవరు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఎడిటింగ్, ఎవ్రీ వన్. ఎందుకు అంటే ఐదర్ బి మీరు గరుడ అకాడమీలో నేర్చుకోండి, సమ్ ఎక్స్ అకాడమీ నేర్చుకోండి, వై అకాడమీ నేర్చుకోండి, లేదా మీరు సొంతంగా యూట్యూబ్ ఛానల్లో నేర్చుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకోండి, లేకపోతే ఎనీవేర్ మీ దగ్గర ఎక్కడ కుదిరితే అక్కడ నేర్చుకోండి. కానీ ఎడిటింగ్ అనేది నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్పాలి మీకు ముందు, దాని తర్వాత మీరు దీన్ని నేర్చుకోవద్దు అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెంబర్ 1, మీరు సొంతంగా ఒక యూట్యూబర్ అవ్వాలనుకోండి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకోండి, ఒకరిని హైర్ చేసుకోవాలనుకుంటే 15,000 to 20,000 రూపీస్ ఖర్చు అవుతుంది అనమాట. అంతేనా? సో 15,000 to 20,000 రూపీస్ ఖర్చు అవుతుందని అంటే 1 మంత్కి 15,000 to 20,000 ఖర్చు అవుతుందంటే 1 ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఒక స్టూడెంటో, లేకపోతే ఒక బిజినెస్ మ్యానో, లేకపోతే హౌస్ వైఫో, లేకపోతే ఇప్పుడిప్పుడే కంటెంట్ క్రియేషన్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, మీరు 15,000 ఎఫెక్ట్ చేయగలుగుతారు ఎవ్రీ మంత్. సో మీరు ఏదైతే ఇక్కడ గరుడ అకాడమీలో ఫీజు పే చేస్తున్నారో 15,000 రూపీస్ ఆన్లైన్కి, 30,000 రూపీస్ ఆఫ్లైన్కి పే చేస్తున్నారో, సో ఈ 15,000-30,000 రూపీస్లో ఎంటైర్ లైఫ్లో ఎడిటింగ్ మొత్తం మీరు చేయగలుగుతారు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా స్టార్ట్ చేయొచ్చు అనమాట, కెరీర్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాంటప్పుడు కూడా మీ ఓన్ బిజినెస్ని మీరు ప్రమోషన్ చేసుకోవడానికి, బ్రాండింగ్ చేసుకోవడానికి ఒక వీడియో ఎడిటర్ కావాలి. నా దగ్గర ప్రతిరోజు 3 నుంచి 4 కంపెనీస్ నా దగ్గరకు వస్తాయి, సార్ వీడియో ఎడిటర్స్ ఉంటే పంపించండి సార్, నాకు ఎడిటర్ రిక్వైర్మెంట్ ఉందని అడుగుతారు. సో వాళ్ళు విసిగిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఒక వీడియో చేస్తారు, బాబు అలా కాదు ఎలా చేయమని అన్నారు అనుకోండి, నీకేమైనా ఎడిటింగ్ వచ్చా అని మనసులో అనుకుంటాడు. చేయకపోతే ఒక ప్రాబ్లం, చేస్తే ఒక ప్రాబ్లం. అదే బిజినెస్ మ్యాన్కి ఎడిటింగ్ ఐడియా ఉందనుకోండి, బాబు అలా కాదు ఇలా చేయండి అని చెప్పడానికి అయినా కుదురుతుంది. అంటే మీ బిజినెస్ని మీరు రన్ చేసుకోవడానికి మీకు ఒక అవగాహన ఉండాలన్నమాట, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ చేసేవాడు అనుకోండి, ఎవరైనా సడన్గా డ్రైవర్ పెట్టుకున్నాడు, కార్ మీ దగ్గర ఉంది, డ్రైవింగ్ మీకు తెలుసు, డ్రైవర్ని పెట్టుకున్నాడు, సడన్గా అతను హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, మీ డ్రైవింగ్ అట్లీస్ట్ మీ కార్ మీరు డ్రైవ్ చేసుకోవచ్చు కదా. సో అందుకోసం మీకు బిజినెస్ మ్యాన్ అయితే మీరు ఒక ఫ్యూచర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికోసం ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నెంబర్ 3, హౌస్ వైఫ్స్ అనమాట. అమ్మాయిలు హౌస్ వైఫ్స్ మోస్ట్లీ డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఈ కెరీర్ సెట్ కానేమో, నేను కేవలం వంటింటికి సరిపోతానేమో తప్ప నేను ఎందుకు పనికిరాననే ఫీలింగ్లో కూడా కొంతమంది ఉంటారు అనమాట. మీకు బేసిక్గా ఇంగ్లీష్ చదవడం వచ్చి, కంప్యూటర్ ఆపరేటింగ్ వస్తే చాలు, మీరు ఆఫ్లైన్లో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. లేదు మీ దగ్గర ల్యాప్టాప్ ఉందంటే మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ నేర్చుకోవచ్చు. మీరు 5వ తరగతి చదివితే చాలు, 5th క్లాస్ 7th క్లాస్ చదివే స్టూడెంట్ ఉంటే చాలు, నేను చెప్పే క్లాసెస్ మీకు క్లియర్గా అర్థమైపోతాయి. నేను ఇచ్చే 100% గ్యారంటీ అది. 5th or 7th 10th క్లాస్ స్టూడెంట్స్కి అర్థమైపోయేలాగా ఉంటాయి క్లాసెస్. మరీ ఇంటలెక్చువల్ గ్రాడ్యుయేట్కి అవసరం లేదనమాట. జస్ట్ మినిమం 10th క్లాస్ 7th క్లాస్ చదివే స్టూడెంట్స్ అయితే చాలు. అది రికార్డింగ్ క్లాస్ వినే స్టూడెంట్స్కి అర్థమై ఉంటుంది నాకు తెలిసా, అది క్లారిటీ. సో హౌస్ వైఫ్స్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు మంచిగా. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి మిడిల్ టైం అంతా ఖాళీ ఉంటే ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఒక రోజుకి ఒక రీల్ చేసినా 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తారు, అంటే నెలకు 15,000 రూపాయలు వస్తుంది. 200 రూపాయలకి వేసుకుని 6,000 రూపాయలు వస్తుంది సింపుల్గా చూసుకోవాలనుకున్నా కానీ. అంటే ఎర్నింగ్ లైఫ్ టైం. డేటా ఎంట్రీలు ఇలాంటివన్నీ చేస్తున్నా కానీ గ్యారంటీ ఉండదు. డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటాయి మీకు హౌస్ వైఫ్స్. చాలామంది మోసపోతూ ఉంటారు అన్నమాట. టెలికాలింగ్ జాబ్ ఇస్తాము 1000 రూపాయలు పంపించండి అని, లేదా డేటా ఎంట్రీ జాబ్స్ చేయండి మీకు జాబ్స్ ఇస్తామని చెప్పి ఉదయం సాయంత్రం వరకు ఏదో టైప్ చేయమంటారు అన్నమాట. మీకు వచ్చేది ఏముంటుంది దానివల్ల, ఆల్రెడీ ఉంటుంది అనమాట అక్కడ టెక్స్ట్, దాన్నే మళ్ళీ టైప్ చేయమంటారు అనమాట. దానికి మీకు 500 ఇస్తాము 300 ఇస్తామంటారు, ఫేక్ జాబ్లు అనమాట. సో ఫేక్ జాబ్స్ ఎప్పుడు కూడా మీరు నమ్మకూడదు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలా. ఐదర్ బి ఎడిటింగ్, డిజైనింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వెబ్ డిజైనింగ్, ఏదో ఒక కోర్స్ నేర్చుకొని స్కిల్ నేర్చుకున్నాక అప్పుడు మీరు జాబ్ వస్తే అదే స్టాండర్డ్ జాబ్. అంతే తప్ప ఈ డేటా ఎంట్రీలు ఇలాంటివన్నీ కూడా ఫేక్ జాబ్లో ఉంటాయన్నమాట. సో మెజారిటీ పీపుల్ మీ అవకాశాన్ని లేదా మీ నెసెసిటీని వాళ్ళు క్యాష్ చేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్కిల్ ప్రాపర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట అది. సో అలాంటి హౌస్ వైఫ్స్కి యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ 10th క్లాసు బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్, మీరు ఎంత టైం వేస్ట్ చేస్తారని మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మీరు అట్లీస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ కాలేజ్ అయిపోయిన తర్వాత రాత్రి 7 నుంచి 9, 10 వరకు మీరు కూర్చున్నా కానీ మీ పార్ట్ టైం ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే రోజుకు ఒక 500, 1000 రూపాయల లెక్క పార్ట్ టైం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. మనమే ఇస్తాం ఆ జాబ్స్, బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాబ్స్ ఇస్తూనే ఉంటాం. ఆ జాబ్స్కి అప్లై చేసినా చాలు మీరు పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. అంటే చూడండి ఎంత అడ్వాంటేజ్ ఉందో మీకు. మన స్టూడెంట్స్ ఎంతమంది పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో మీరు కౌంట్ కూడా చేయరనమాట. 1700 మెంబర్ స్టూడెంట్స్లో మెజారిటీ పీపుల్ ఫ్రీలాన్సింగ్, మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో అది ఓవరాల్గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను మీకు.
ఎందుకంటే నేను ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేయచ్చు క్లాస్, ఓపెన్ చేయండి, సీక్వెన్స్ ఓపెన్ చేయండి, 4K వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి, HD ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిటింగ్ చేయాలి అని చెప్పేయచ్చు అనమాట స్టార్టింగ్ రోజే. అసలు మీరు ఎందుకు నేర్చుకున్నారో తెలియకపోతే దీన్ని నేర్చుకోవడం వల్ల యూజ్ ఏముంది? సో కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకొని వినండి ప్రాక్టీస్గా. కొంతమంది అంటారు అవన్నీ మాకు వద్దు సార్, డైరెక్ట్గా క్లాస్ చెప్పాను అంటారు అన్నమాట. అంతే, మాకు అవన్నీ వద్దు సార్, మాకు డైరెక్ట్గా క్లాస్ చెప్పాను అంటారు అన్నమాట. అందుకోసమే చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ పార్ట్. సో స్టూడెంట్స్కి యూస్ఫుల్, బిజినెస్ పీపుల్కి యూస్ఫుల్, హౌస్ వైఫ్కి యూస్ఫుల్, అండ్ కంటెంట్ క్రియేటర్స్కి యూస్ఫుల్. ఓకే, అండ్ రేపు వెడ్డింగ్స్ వాళ్ళు మీరే సొంతంగా వెడ్డింగ్స్ చేయాలనుకోండి, మీరు మంత్లీ ఎంత ఖర్చు పెడతారో మీకు తెలుసు. ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, టీజర్ కట్స్ కానీ, ట్రెడిషనల్ వీడియో ఎడిటింగ్ కానీ ఎంత ఖర్చు పెడతారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇయర్లీ ఎన్ని ఈవెంట్స్ మీరు బయటకి ఇస్తున్నారో తెలిసే ఉంటుంది అనమాట. అట్లీస్ట్ మీ వీడియోస్ని మీరు వీడియో ఎడిటింగ్ చేసుకుంటే షూటింగ్ చేసే టైంలోని మీరు బయటకు వెళ్ళిపోతారో, షూటింగ్ చేయని టైంలో మీరు ఎడిటింగ్ మీ వీడియోస్ని మీరే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ప్రాజెక్ట్ మీకు ఎడిటింగ్ రాకపోవడం వల్ల ఎన్ని రోజుల పాటు ఎడిటర్ ఉంచుకుంటాడో మీకు కూడా తెలుసు. మోస్ట్లీ ఎవరైనా వెడ్డింగ్ వాళ్ళు ఉన్నారా, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఒక వెడ్డింగ్ ట్రెడిషనల్ వీడియోకి 3 నెలలు 4 నెలలు తీసుకున్న వాళ్ళు, ఇన్విటేషన్కి 1 వీక్ తీసుకున్న వాళ్ళు, అండ్ టీజర్ కట్కి 2 నెలలు 3 నెలలు తీసుకున్న వాళ్ళు, ఏఐ వీడియో ఎడిటింగ్ టీజర్ కట్, ట్రెండింగ్ టీజర్ కట్కి 10,000 తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. చనిపోయిన వ్యక్తుల వీడియోస్కి 10,000 నుంచి 15,000 తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు కూడా తెలుసు. అది కూడా ఎన్ని రోజులు కష్టపడి ఉంటారో తెలిసి ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నిటికీ కూడా మీకు ఇక్కడ నేర్చుకోవడం వల్ల మీకు ఇది అడ్వాంటేజ్ అనమాట. అయితే చాలామంది వెడ్డింగ్ వాళ్ళు మాత్రమే వెడ్డింగ్సే చేస్తామని కూర్చుంటారు. వై ఓన్లీ వెడ్డింగ్? వీడియో ఎడిటింగ్ అంటే వెడ్డింగ్ ఒకటేనా? ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉందండి వెడ్డింగ్ అండ్ వీడియో ఎడిటింగ్. యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్రైలర్స్, ఏఐ వీడియో ఎడిటింగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 8-9 కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ వదిలేసి తక్కువ ఇన్కమ్ వచ్చేది వెడ్డింగ్ అనమాట. ఒక వెడ్డింగ్లో టీజర్ కట్ చేస్తే 5,000 ఇస్తారు, ఇన్విటేషన్కి 500 నుంచి 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తారు, ట్రెడిషనల్ వీడియోకి 3,000 5,000 ఇస్తారనమాట. ఓకే, సో వీటికి మీకు పెద్దగా వచ్చేది ఏముంది? కానీ కార్పొరేట్లో 5,000, 10,000, 15,000, 50,000, ₹1,00,000 ఆ రేంజ్ ఇస్తారనమాట. కాబట్టి ఎడిటింగ్ మార్కెట్ చాలా యూజ్ ఉంది, కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఫ్యూచర్లో ఏఐ వచ్చిన తర్వాత ఎడిటర్స్కి రీప్లేస్మెంట్ అయిపోతుందేమో అని టెన్షన్ పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి ఏఐ వీడియోస్ ఎడిటింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మరి ఎడిటర్లు అవసరం లేదు కదా, మరి ఎందుకు ఎడిటర్ కావాలి, ఏఐతో తెలిసిన ఎడిటర్ కావాలి ఎందుకు అంటున్నారు? వీడియో ఎడిటింగ్ ప్లస్ ఏఐ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. అర్థమవుతుందా? ఓకే, ఒక పెన్ను పేపర్తో అకౌంట్స్ రాసేవాళ్ళని తీసుకుంటారా, ల్యాప్టాప్లో అకౌంట్ సెక్షన్ రాసేవాళ్ళని హైర్ చేసుకుంటారా? ఎవరైనా చెప్తారా? పెన్ను పేపరు బుక్ పట్టుకొని ఈరోజు వచ్చిందంతా రాసుకున్న వాళ్ళు తీసుకుంటారా, ల్యాప్టాప్లో కంప్యూటర్లో MS ఎక్సెల్ యూజ్ చేసుకుని అకౌంట్ సెక్షన్ యూజ్ చేసే వాళ్ళు చేస్తారా? అంటే ఇక్కడ అకౌంటెంట్ని ఎక్కడైనా రీప్లేస్ చేశారా? లేదు కదా. ఇక్కడ ఎవరిని రీప్లేస్ చేశారు? ఎవరైతే నోట్ చేసుకుంటున్నారో వాళ్ళు రీప్లేస్ చేశారనమాట. అంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు. కానీ టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారనమాట. సో అది మేజర్ రీజన్ అనమాట. కాబట్టి ఎడిటర్స్ మాత్రం రెగ్యులర్ ఎడిటర్లు కాదు, ఏఐ కాంబినేషన్తో ఎడిటర్స్ అవ్వాలన్నమాట. అప్పుడు మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. పోనీ అకౌంట్ని కొంతమంది అంటారు సార్ ఏఐతో వస్తే చాలు ఎడిటర్లు అవసరం లేదంటారు కొంతమంది. మరి ఇప్పుడు మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చు, MS ఎక్సెల్ మీకు రాదు. MS ఎక్సెల్ వచ్చు కానీ అకౌంటింగ్ రాదనమాట. మీరు చేయగలుగుతారా? MS ఎక్సెల్ వచ్చు కానీ అకౌంటింగ్ రాదు, మీకు ఎలా చేయాలో తెలియదు అసలు, అప్పుడు కూడా చేయలేరు కదా. అంటే స్కిల్ ప్లస్ టెక్నాలజీ అనేది డెడ్లీ కాంబినేషన్. అది ఉండి ఇది లేకపోయినా, ఇది ఉండి అది లేకపోయినా కానీ అది యూజ్లెస్ అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఎవరైతే ఏఐ వీడియోస్ చేసుకొని మనకి ఇంకెవరు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆన్సర్ అనమాట. ఓకే, సో అర్థమవుతుంది కదా ఎందుకు మనం ఏం చేసుకోవాలనేది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్, సన్స్ వీళ్ళందరూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ కూడా సో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళకి చదువు ఎక్కదు అనమాట, ఎడ్యుకేషన్ ఎంత ట్రై చేసినా ఎక్కదు వాళ్ళకి. పాపం అలాంటి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అనమాట. ఇలాంటి స్కిల్ ఏదో ఒకటి నేర్పించండి. ఐదర్ బి సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, లైక్ డ్రోన్ ఆపరేటింగ్, ఎడిటింగ్ అలాంటివి ఏదైనా నేర్పించండి. లేదా వాళ్ళు అడగండి ఏ స్కిల్ మీకు ఇష్టమో అని అడగండి, దాన్ని నేర్పించండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అందరికీ సెట్ కాదండి. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోరు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా సూపర్ స్టార్లు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఎడిటర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే కాదు. సో మనకు కూడా కొన్ని ఉన్నాయి చూడండి, గుర్తుపెట్టుకోండి. మనం క్రియేటివ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాన్న నేను ఎడిటర్ అవుతానన్నారు అనుకోండి,
ఒరే పక్కన ఉన్నాడు ఇంజనీర్ అవుతామన్నాడు, అక్కడ డాక్టర్ అవుతామన్నాడు, నువ్వేందరూ ఎడిటర్ అవుతాను అంటే నాన్న కావాలి నన్ను నమ్ము అని చెప్పేసి మీరు మొబైల్లోనూ ఏదో ఒక విధంగా ఫ్రీగా చేసి నాన్న చూడు నాన్న నా వీడియో ఎలా ఉందో చూడు నాన్న, ఈ వీడియో చేయటం వల్ల నాకు ఇంత అమౌంట్ ఇస్తారు నాన్న ప్రూవ్ చేశారనుకోండి, నా కొడుకు ఏదో ఒక స్థాయిలో వెళ్ళేటట్టు ఉన్నాడని చెప్పేసి నమ్ముతారనమాట. సింపుల్గా ఫస్ట్ మీ పేరెంట్స్ని ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి, తర్వాత మీ పేరెంట్స్ని నమ్మించాలన్నమాట. అంతేగాని మీరు నమ్మకుండా చాలామంది ఏమంటారు, మీలో ఉన్నారు చాలామంది అమౌంట్లు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉంటారు, అంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఓకే రైట్, చాలామంది మీలో కోచింగ్ సెంటర్లకు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు లేదా అకాడమీలకు ఇన్వెస్ట్ చేయని వాళ్ళందరూ ఉంటారు అన్నమాట. అయితే ఎందుకు మీకు ఇన్వెస్ట్ చేయలేకపోతే మాత్రం మీరు నేర్చుకోలేరా? చిన్నగా ట్రై చేయొచ్చు కదా స్టార్టింగ్లో. లైక్ మొబైల్లోని విఎన్ యాప్ ఉంటుంది, క్యాప్ కట్ ఉంటుంది, కైన్ మాస్టర్ ఉంటుంది. దీనికి ఏమైనా మనీ పే చేయాలా? అవసరం లేదు కదా, జస్ట్ సరదాగా ట్రై చేయండి. ఎప్పుడు ఇన్కమ్ ఉంటే అప్పుడే స్టార్ట్ చేయండి మీ ప్రొఫెషనల్ ఎడిటింగ్. అట్లా కాకుండా మీరు అమౌంట్ సెటిల్ చేసుకోవాలనుకున్నా వేస్ట్, అంటే పార్ట్ టైం జాబ్. ఇక్కడ మీరు మన గరుడ అకాడమీలో ఆఫ్లైన్ జాయిన్ అవ్వడం కోసం కడప, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం మీరు ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో చూడండి. వాళ్ళందరూ కూడా పార్ట్ టైం ఇక్కడ పెట్రోల్ బంకులో జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, పార్ట్ టైం జాయిన్ అయ్యి ఇక్కడికి వస్తూ ఉంటారు, ర్యాపిడో చేస్తూ ఉంటారు. ఎన్ని స్ట్రగుల్స్ చేసుకుని వస్తుంది తెలుసా? ప్యాషన్ అనమాట. ఇక్కడికి రావాలి, వచ్చి నేర్చుకోవాలనే ప్యాషన్. సో అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. లేదు అమౌంట్ లేదు మా దగ్గర సెట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మొబైల్లోనైనా ఎడిటింగ్ చేసుకోవడము, లేదు అనుకుంటే ర్యాండమ్గా ఏదో ఒక యూట్యూబ్లో చేసి ట్రై చేయడము. తర్వాత ముందు మనకు కొంత గొప్ప ఐడియా వచ్చిన తర్వాత ఫ్యూచర్లో ఇంకా బెటర్గా చేయాలి అని అనుకున్నప్పుడు అకాడమీలోకి వెళ్ళడము, ఇట్లా ఎన్నో ట్రై చేయొచ్చు అనమాట. మీరు నేర్చుకోవాలని తప్పన ఉండాలి, కానీ ఏదో ఒక ఆప్షన్ దొరుకుతూ ఉంటుంది అనమాట. అంతే తప్ప మీరు ఇంత ఉంటేనే చేయగలుగుతాను, ఇది ఉంటే పెద్ద హై అండ్ కంప్యూటర్ ఉండాలి, హై అండ్ ల్యాప్టాప్స్ ఉంటేనే ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నాను, అలా థాట్లు పెట్టుకోకూడదు అనమాట. ఫస్ట్ థాట్ అనమాట. ఓకే, అది మేజర్ పార్ట్. ఇది అందరూ ఏంటంటే ఎక్స్క్యూజెస్. నా దగ్గర పెద్ద కెమెరా ఉంటేనే సినిమా తీయగలుగుతాను, పెద్ద ఫోన్ ఉంటేనే ఎడిటింగ్ చేయగలుగుతాను, ఫోటో తీయగలుగుతాను, ఇదంతా ఎక్స్క్యూజెస్ అనమాట. బైక్ ఉంటేనే కాలేజీకి వెళ్తాను, బైక్ ఉంటేనే లైక్ ఇలా పనికి వెళ్తాను, ఓకే మంచిగా ల్యాప్టాప్ ఉంటేనే చదువుకుంటాను, ఇలాంటివన్నీ కూడా ఎక్స్క్యూజెస్ అనమాట. ఓకే, ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట, ఎక్స్క్యూజెస్ అన్నీ కూడా. సో అందరికీ క్లారిటీ వచ్చింది కదా ఏమేమి నేర్చుకోబోతున్నారని. మన 60 రోజుల జర్నీలోని 60 నుంచి 70 రోజులు అవ్వచ్చు, 60 రోజులు అవ్వచ్చు, మన డిపెండ్స్ అనమాట. కోర్స్ మొత్తం కంప్లీట్ అవ్వాలి మనకి, అది మేజర్ ఇంపార్టెంట్. అంతే తప్ప ఎలాగోలా కోర్స్ ఫినిష్. యాక్చువల్గా ఏంటంటే ఈ బ్యాచ్ మనకి May 1st స్టార్ట్ అవ్వాలి, కానీ May 15th వరకు పోస్ట్ పోన్ చేసామన్నమాట. సో అట్లా ఉంటుంది. అంతే తప్ప ఎలా అయినా బ్యాచ్ ఫినిష్ అయిపోవాలి, స్టార్ట్ అయిపోవాలా, ఇంకోటి అయిపోవాలి, అట్లా ఏమి ఉండదు అనమాట మన గరుడ అకాడమీలోని. క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈరోజు హైదరాబాద్లో టాప్ అకాడమీగా ఉండడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెంటర్షిప్ కానీ, క్వాలిటీ ఆఫ్ జాబ్ ప్లేస్మెంట్స్ కానీ, ఇలాంటివన్నీ ట్రైనింగ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంత టాప్ అకాడమీగా ఉంది. సో మీరు కూడా ఇంత ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంత క్వాలిటీగా మేము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నప్పుడు మీరు కూడా అంతే క్వాలిటీగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలన్నమాట. క్లాసెస్ విన్నంత మాత్రాన మీకు రాదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు క్లాసెస్ విన్నంత మాత్రాన రాదు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వస్తాయి ఛాలెంజెస్ అన్నీ కూడా. ఓకే, సో చాలామంది ఏమనుకుంటారు, జిమ్కి వెళ్ళినంటనే మంచిగా మజిల్స్ వచ్చేస్తాయి, మంచిగా 6 ప్యాక్ 7 ప్యాక్ వచ్చేస్తాయి అనుకుంటారు అనమాట. సో కంప్లీట్గా అది రాంగ్ పర్స్పెక్షన్. ఓకే, మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో మనకి 1 kg డంబుల్ ఇస్తారు. మీరు ఎవరైనా జిమ్కి వెళ్తే మీకు ఐడియా ఉంటుంది, 1 kg చిన్న వర్కౌట్స్ చేస్తారు, వార్మప్స్ చేస్తారు అనమాట. వార్మప్ చేసిన తర్వాత 1 week వరకు వార్మప్సే చేయిస్తూ ఉంటాడు అనమాట, ఎక్కువ పెద్ద వెయిటేజ్ ఇవ్వడం. మీకేంట్రా అనిపిస్తుంది అంటే, అరే ఎందుకురా బాబు, నేను పెద్దగా వెయిట్ మోయగలుగుతాను కదా, 20 kg 30 kg ఇవ్వకుండా కేవలం 1 kg ఇస్తున్నాడు ఏంటి, 2 kg ఇస్తున్నాడని అతను తిడతా ఉంటాం అనమాట. మనము నాకు కావాలని సార్ వెయిట్ ఇవ్వాలని అంటూ ఉంటారు మీరు. కానీ జిమ్ ఓనర్కి తెలుసు, జిమ్ ట్రైనర్కి తెలుసు అనమాట, ఏమని, వీడు ఎక్కువ కాలం ఉండడు, కేవలం వీడు వచ్చేది వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వస్తాడు, తర్వాత ఎగ్జిట్ అయిపోతాడు అని చెప్పేసి. ఓకే, ఈ ఫీజు కట్టేస్తాడు, వదిలేస్తాడు అనమాట, అంతే. కొంతమంది 1 year ఫీజు కూడా కడతా ఉంటారు జిమ్లకి. కానీ జిమ్ ఓనర్కి తెలుసు కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ 10 రోజులు 5 రోజులు టెస్ట్ చేస్తాడు అనమాట, మీరు కంటిన్యూస్గా వస్తున్నారా రావట్లేదా అని. అప్పుడు 1 week అయిపోయిన తర్వాత అప్పుడు ఒక 1-2 kgs వెయిట్ ఇస్తాడు. తర్వాత ప్రాపర్ డైట్ ఇస్తాడనమాట, ఆ డైట్ని ఫాలో అవ్వమంటాడు. ప్రాపర్ స్లీప్ కావాలి, నిద్ర కూడా కావాలి జిమ్కి, అది కూడా ఇవ్వాలి. ఇవన్నీ కలిస్తే అతని బాడీ వెయిట్ గెయిన్ అవుతుంది, ప్రాపర్ మజిల్ వస్తుంది అనమాట. ఇవేం చేయకపోయినా కానీ మజిల్ రాదు, ప్రాపర్ గెయిన్ రాదనమాట. షార్ట్ కట్స్ ఉంటాయా జిమ్లోని?
ఫిట్కి ఏదో ఒక ర్యాండమ్ స్టెరాయిడ్స్ ఏవే వాడామనుకోండి, లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయన్నమాట. అలాగే ఎడిటింగ్ కూడా క్లాసెస్ వినాలి, ప్రాక్టీస్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, మల్టిపుల్గా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఫ్యూచర్లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సబ్మిట్ చేయాలి, వర్క్ని రివిజన్స్ తీసుకోవాలి, ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో అడగాలి. ఓకే, ఇలా ఎవ్రీథింగ్ చేస్తున్నప్పుడు మీరు ప్రాపర్ ఎడిటర్ అవుతారనమాట. అంతే తప్ప సింపుల్గా గరుడ అకాడమీలో జాయిన్ అయిపోతే ఎడిటర్లు అయిపోతారు అనుకుంటే అసలు అది ఇంపాసిబుల్. ఎనీ అకాడమీలు, ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీలో జాయిన్ అవ్వండి, మీరు గూగుల్లో నేర్చుకున్నా కానీ మీరు నేర్చుకోలేరు అనమాట. విప్రోలో మీరు JavaNet నేర్చుకున్నా కానీ మీకు జాబ్ రాదు. ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఎఫర్ట్ ఇస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. కుదరదు, నాకు తెలిసి మీలో చాలామందికి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారు, ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు, మీ అందరికీ కుదరదు. కాబట్టి ఏమైంది, సో పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఓకే. సో అలాంటి జాబ్స్ పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ చేస్తారు కాబట్టి మీకు చాలామందికి కుదరదు, టైం కుదరదు. పాపం ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ బిలీవ్ ఆర్ నాట్, మన ప్రీవియస్ స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్ కూడా ఉండే లాస్ట్లో మాట్లాడుకుంటాం. ఫేర్వెల్ రోజు అందరం ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా కలిసేదంతా ఫేర్వెల్ రోజే కలుస్తాం అనమాట. ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు. పాపం కొంతమంది బైక్ డ్రైవ్ చేస్తూ వినేవాళ్ళు ఉంటారు అనమాట. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఇండియన్ ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు, పెద్ద పెద్ద 50-60 years స్టూడెంట్స్ ఉంటారు. సో చాలా మంది ఉంటారండి మన స్టూడెంట్స్. ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేని వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ వాళ్ళు ఉంటారు, 5th క్లాస్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ ఎంత డెడికేటెడ్ ఉంటారంటే కరెక్ట్గా 7 PM అయ్యేసరి చాలు ఎగ్జాక్ట్గా వచ్చేస్తారనమాట క్లాస్కి. ఏమైంది, సో ఎగ్జాక్ట్గా 7 PM కల్లా ఎక్కడున్నా కానీ అటెండ్ అయిపోతూ ఉంటారనమాట. సో కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు అటెండ్ అవ్వండి. కుదరట్లేదు, ఒకవేళ నాకు కుదరట్లేదు సార్ ఈరోజు అనుకుంటే రికార్డింగ్ క్లాస్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అప్ అవ్వాలి. ఈరోజు క్లాస్ అయిపోయిన వెంటనే ఫాలో అప్ అయిపోవాలన్నమాట రికార్డింగ్ క్లాస్. అట్లా ఫాలో అప్ అయిపోతే మీకు బర్డెన్ ఉండదు. మెజారిటీ పీపుల్ నేను చూశాను రికార్డింగ్ క్లాసెస్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ అయ్యే వాళ్ళని 100%లో కేవలం 20% సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే మీ రికార్డింగ్ క్లాస్ ఉంటాయి, ఈరోజు లైవ్ క్లాస్ విందాం అనుకుంటే వింటరు, రేపు వింటారు, ఎల్లుండి వింటరు. సడన్గా ఆ రోజు ఏదో కుదరదు అనమాట, వినరు. ఆ నెక్స్ట్ రోజు క్లాస్ వింటే అర్థం కాదు. ఇది వినాలి, దాని తర్వాత అది వినాలి. సర్లే ఇవన్నీ ఎందుకులే, క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైం కుదిరినప్పుడు స్టార్ట్ చేయొచ్చు మన ప్రాక్టీస్ అనుకుంటాడు. 2 నెలలు అవుతుంది, బ్యాచ్ అయిపోతుంది, మీ సర్టిఫికేట్స్ మీకు వచ్చేస్తాయి. 3 నెలలు అయితే, 4 నెలలు అవుతాయి, సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, అయినా మీ బ్యాచ్ అయితే, మీ కోర్స్ అయితే ఫినిష్ కాదు. చాలామంది ఇదే బ్లండర్ మిస్టేక్ చేస్తారు. సో అలా మిస్టేక్స్ చేయకండి. ఒకవేళ పొరపాటున కానీ మీరు రికార్డింగ్ మిస్ అయిపోతే ఆ రోజు రికార్డింగ్ క్లాస్ వినేయండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయకపోవడం కుదరకపోతే వినేయండి. ఫస్ట్ 1 hour ఉంటుంది క్లాస్, వినేయండి. విన్నాక సాటర్డే సండే కూర్చొని ప్రాక్టీస్ చేసేసేయండి. అట్లా 2 monthsలో కోర్స్ అయితే ఫినిష్ చేయాలన్నమాట. ఓకే, ఇది ఓవరాల్గా మీ కోర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో కమింగ్ టు ఆఫ్లైన్ ట్రైనింగ్ విషయానికి వస్తే మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక 2 slots వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మొన్న స్టార్ట్ అయింది బ్యాచ్, 2 slots ఉన్నాయన్నమాట కేవలం. ఎవరైనా రావాలనుకుంటే రేపు మార్నింగ్ అయితే వచ్చేయచ్చు. ఎందుకంటే ఎవరైతే మొన్న క్లాస్కి అటెండ్ అవ్వలేదో వాళ్ళకి ఇక్కడ మనం ఆఫ్లైన్లో మళ్ళీ రిపీటెడ్గా క్లాస్ చెప్తామన్నమాట. మండే నుంచి యాజ్ యూజువల్గా కంటిన్యూ అయిపోవచ్చు. ఒక 2 slots అయితే అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్ SR నగర్లోనే ఉంటుంది ఆఫీసు. రేపు మార్నింగ్ 9 AM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, 10 AM క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు అమౌంట్ ఏమైనా పే చేయక్కల అవసరం లేదు, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయచ్చు అనమాట. వచ్చి మీరు క్లాస్ విన్నాక మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనమాట. ఓకే, సో డైలీ 1 hour క్లాస్ ఉంటుందండి, 7 to 8 క్లాస్ ఉంటుంది. ఆ 1 hour క్లాస్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలన్నమాట. ఆఫ్లైన్కి అయితే డైలీ 1 hour క్లాసు, 4 hours ప్రాక్టీస్ ఉంటుంది. ఆన్లైన్కి అయితే 1 hour క్లాస్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తారు, రికార్డింగ్ క్లాస్ కూడా పంపిస్తాము. ఏ డౌట్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మన గ్రూప్లో అడగచ్చు. గ్రూప్ అంతా ఓపెన్ యాక్సెస్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, గ్రూప్లో గుడ్ మార్నింగ్, నేను పొరపాటున ఇందాక ఒక మెసేజ్ చేశానంటే హాయ్ వెల్కమ్ టు గరుడ ఫ్యామిలీ అని పెట్టగానే హాయ్ సార్ అని పెడతా ఉన్నారు అనమాట. సో మరింకెందుకని చెప్పేసి మ్యూట్ చేసేసాను అనమాట. నేను జస్ట్ హాయ్ పెట్టినంత మాత్రాన్ని మీరు హాయ్ పెట్టాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, దాన్ని ఏమంటారంటే హ్యాపీ దీపావళి, హ్యాపీ రంజాను ఇలాంటివి ఏం పెట్టకండి. ఓన్లీ ఎడిటింగ్ రిలేటెడ్ వర్క్ మాత్రమే పెట్టండి.
మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ వర్క్స్ మాత్రమే పెట్టండి. ఏదైనా డౌట్స్ ఉంటే అవి మాత్రమే పెట్టండి తప్ప ఇలాంటి విషెస్, పొలిటికల్ వీడియోస్ కానీ, ఫ్యాన్ వార్స్ కానీ, ఫేక్ జాబ్స్ గురించి కానీ, ఆఫర్లు కానీ ఇలాంటివి ఏవి పెట్టకండి అనమాట. సో అడ్మిన్గా ఉంటామన్నమాట. సో ఏదున్నా కానీ ఇమీడియట్గా మేము రిమూవ్ చేయడం జరుగుతుంది. స్టిల్ మళ్ళీ ఏదైనా మళ్ళీ పంపిస్తే మాత్రం మళ్ళీ బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, సో మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. ఎందుకంటే మీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లైక్ మెడికల్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా హైలీ ప్రొఫెషనల్ పీపుల్ ఉన్నారు మన బ్యాచ్లో, మీరు గ్రూప్లో. మీకు ఇప్పుడు తెలియదు వాళ్ళు ఎంత హైలీ ప్రొఫెషనల్స్ అనేది. యూఎస్ పీపుల్ ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా ఉన్నారు మన స్టూడెంట్స్ ఈ గ్రూప్లో. కాబట్టి దుబాయ్ నుంచి ఉన్నారు, యూఎస్ నుంచి ఉన్నారు. సో వాళ్ళందరూ టైం వేస్ట్ చేయకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి మీరు ఏం మాట్లాడినా జస్ట్ బిఫోర్ దట్ మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చేసుకోవాలన్నమాట. మీరు ఎలాంటి డౌట్ ఉన్నా అడగొచ్చు. ఎందుకంటే మన స్టూడెంట్స్ అందరూ ఎంత మంచి వాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, గ్రూప్లో మెసేజ్ చేశారు అనుకోండి, బ్రో నేను మీకు చెప్తాను బ్రో అని చెప్పేసి ఎనీ డేస్కి తీసుకొని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జూమ్ డౌన్లోడ్ చేసి ఆ జూమ్ లింక్ పంపించి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకు ఒక ఫ్రెండ్కి చెప్పడం వల్ల, మన స్టూడెంట్, మన టీం, మన బ్యాచ్ వాళ్ళకి మనం చెప్పడం వల్ల మనకు గుర్తుంటుంది అనమాట. మనం చెప్పడం వల్ల అవతల లాస్ అయిపోయేది ఏమి ఉండదు, గుర్తుంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకరికొకరు హెల్ప్ అనేది లాస్ట్లో తెలుస్తుంది. పలాని లక్ష్మి గారు నాకు బాగా హెల్ప్ చేశారండి ఎప్పుడు డౌట్ అడిగినా కానీ. సో వాళ్ళ రాజు గారు నాకు హెల్ప్ చేశారని చెప్పి అడుగుతూ ఉంటారు. అంత మంచి వాళ్ళు అనమాట. ఇంకా ఎంత మంచి వాళ్ళు మన స్టూడెంట్స్ అంటే, ఒకవేళ ఒక స్టూడెంట్ ఒక గ్రూప్ జాయిన్ అయ్యాడు అనుకోండి ఏదో ఒక కంపెనీలోని, సార్ వేకెన్సీస్ ఉన్నాయి సార్ ఎవరైనా మన స్టూడెంట్స్ చెప్పండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాడనమాట. సో మన గ్రూప్ స్టూడెంట్స్కే మళ్ళీ గ్రూప్లో పెట్టడము, మన స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ ఎందుకు చేస్తారంటే ప్యాటర్న్ తెలుస్తుంది. ఒక గరుడ అకాడమీలో ప్యాటర్న్ ఐడియా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తారనమాట. గరుడ అకాడమీలోంచి ఒక ర్యాప్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్లా ఉంటుంది. 2 monthsలో ద బెస్ట్ నేర్చుకుని వెళ్తారు. అది నేను ఇచ్చే 100% గ్యారంటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ అనమాట. అండ్ మ్యూట్, మీరు ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని డౌట్ అడగండి, ఇమీడియట్గా మ్యూట్ చేసేసుకోవాలి మీరు. ఎందుకంటే మీ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. ఈవెన్ క్లాస్ రూమ్లో అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే కొంతమంది షర్ట్స్ తీసేసి పొరపాటున వీడియో కాల్ అంటే వీడియో ఆన్ అయిపోతూ ఉంటుంది, లేకపోతే తింటున్నట్టు కానీ, లేదా అంటే కొంచెం ఆక్వర్డ్ మూమెంట్స్లో కూడా ఉంటాయి. కాబట్టి బిఫోర్ దట్ మీ వీడియో అనేది ఆన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. మోస్ట్లీ నేను ఆఫ్ చేసేస్తాను అందరిది పొరపాటున అనమాట. అండ్ వాయిస్ యాక్సెస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మీలో మీరు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం కానీ అలాంటివన్నీ చేస్తున్నప్పుడు కూడా మ్యూట్ చేసుకోండి అనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడి మళ్ళీ మ్యూట్ చేసుకోండి అనమాట. డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంక రికార్డ్ అవుతుంది కదా, మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనమాట అది. అండ్ ఎనీ వల్గర్ వర్డ్స్ కానీ, లేకపోతే ఎనీ అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ, లేదా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకండి. ఎందుకంటే చెప్తున్నా కదా, ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు అనమాట అది. ఓకే, యాజ్ ఎ ఫ్రెండ్లీ రెస్పెక్టబుల్ అకాడమీగా దీన్ని రన్ చేస్తున్నాము. మీరు కూడా అంతే రెస్పెక్టబుల్గా ఉండండి, మంచిగా నేర్చుకొని వెళ్తారు. అది నేను మీకు ఎప్పటి కూడా ఈరోజు మళ్ళీ ఇంకోటి, గరుడ అకాడమీలో ఈరోజు ట్రైనింగ్ అయిపోయినంటే మీకు మాకు సంబంధం లేదు, అట్లా ఏముండదు. మీరు జీవిత కాలంలో ఎప్పుడైనా మీకు జాబ్ కావాలంటే మీరు గరుడ అకాడమీని అప్రోచ్ అవ్వచ్చు. ఎప్పుడైనా లైఫ్లో గరుడ అకాడమీ ఉన్నంత వరకు. ఎందుకు గరుడ అకాడమీ ఉన్నంత వరకు అంటున్నానంటే, మనము ప్రొడక్షన్ కమ్ అకాడమీ రన్ చేస్తున్నాము. నాకు టైం లేదనుకోండి అకాడమీ రన్ చేయడానికి, నేను ఇది క్లోజ్ చేస్తాను అఫీషియల్గా, అంతే తప్ప మళ్ళీ వేరే బ్రాంచ్లు పెట్టడాలు అట్లాంటివి ఏం చేయను అనమాట. ఎందుకంటే నేను చెప్పేంత డెడికేటెడ్గా మేబీ వేరే వాళ్ళు చెప్పకపోవచ్చు అనమాట. సో అప్పుడు మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే చెప్పే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇద్దరు చెప్తాం క్లాసెస్ మొత్తానికి, ఎంటైర్ క్లాసెస్. 75% మేజర్ సబ్జెక్ట్ అంతా నేనే చెప్తాను. రిమైనింగ్ 25% హరీష్ సార్ అనమాట. 8 yearsగా అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది మన గరుడలోని. ఆ వర్క్స్ అన్ని తనే చేస్తాడనమాట. హీఈస్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ గరుడ. సో తను మొత్తం ఏవైనా ఉంటే ఆయన మాత్రమే చెప్తారనమాట. మా ఇద్దరమే మీకు క్లాసెస్ అని చెప్పడం జరుగుతుంది, మరి ఇంకెవరూ మీకు క్లాసెస్ చెప్పరనమాట. ఓకే, అండ్ డౌట్ సెషన్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు డౌట్ సెషన్స్ చెప్తూ ఉంటాము. నేను ఒకవేళ బిజినెస్ మీటింగ్స్లో ఉంటే నేను అటెండ్ అవ్వలేకపోతే ఆ రోజు హరి సార్ మీకు జాయిన్ అయ్యి డౌట్ సెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇట్లాంటివన్నీ అంటే మీకు ప్రతిరోజు ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నా, ఒకవేళ ఆ రోజు కుదరకపోయింది అనుకోండి, ఎవరికి కుదరకపోయింది అనుకోండి, ఆ రోజు మేము రాలేకపోతున్నాము, ఆబ్సెంట్, మీరు ప్రాక్టీస్ చేసుకుని చెప్తాము. అంతే తప్ప ప్రాక్టీస్ అని చెప్పగానే షట్ డౌన్ చేసేసి సినిమాకి వెళ్ళిపోవడం అలా కాకుండా, ఈ రోజు నుంచి ప్రతిరోజు 7 to 8 మీ క్లాస్ టైమింగ్, 8 to 9 ప్రాక్టీస్ టైమింగ్ అలా పెట్టుకోండి. కరెక్ట్గా 2 monthsలో మీరు రిజల్ట్స్ చూస్తారనమాట.
ఓకే, సో అట్లా మంచిగా ప్రాక్టీస్ చేసుకొని చేయడం జరగాలన్నమాట. నేను ఏదైతే లింక్ పంపించానో అది డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఓకే, సో రైట్, ఈ విధంగా మీకు క్లాసెస్ అయితే క్లియర్ అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా మీకు ఏం చెప్తున్నాను అనేది ఎవ్రీథింగ్. మీకు ఫస్ట్ నుంచి క్లారిటీగా ఏదైతే చెప్తామో అదే లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో కమింగ్ టు స్కోర్స్ విషయానికి వస్తే ఆ లింక్ ఒకసారి పంపిస్తున్నానండి. ఒకసారి ప్రీమియర్ ప్రో లింక్ పంపించరా గ్రూప్లో. రైట్, సో టోటల్గా మన ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి అంతా మీరు తెలిసే ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను క్లారిటీగా. 15,000 ఉంటుంది, 15,000 ఉంటుంది మన ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్కు. ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో, అంటే నెక్స్ట్ బ్యాచ్ మండే నుంచి మనం స్టార్ట్ అవ్వాలి క్లాసెస్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, సో 15,000 ఉంటుంది మన ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. 5,000 క్లాస్ అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి 5,000 ఉంటుంది. 5,000 పే చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రీమియర్ ప్రో ఓకే, అన్మ్యూట్. ఓకే, లింక్ పంపించలేదా? నేను పంపిస్తానండి. సో సాఫ్ట్వేర్ లింక్ పంపిస్తున్నాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ యాక్సెస్ ఇస్తాను ఆఫ్టర్ దిస్. పంపించాను, లింక్ పంపించాను చూడండి. ఓకే, 15,000 ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోవడానికి 5,000. క్లాస్ స్టార్ట్ అయిన 15 రోజులు అంటే జూన్ 1st రిమైనింగ్ 10,000 పే చేసుకోవాలన్నమాట. టోటల్గా 15,000 ఉంటుంది. ఎవరైతే 15,000 పే చేసుకుంటారో వాళ్ళకి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. అంతవరకు మీ క్లాసెస్ అన్నీ కూడా వాట్సాప్లోకి వచ్చేస్తాయి, మీ గ్రూప్లో వచ్చేస్తాయి అనమాట. ఏంటి లైక్ రికార్డింగ్ క్లాసెస్ కానీ, ప్రాక్టీస్ డేటా కానీ, ఎవ్రీథింగ్ మీకు గ్రూప్లోకి వచ్చేస్తుంది, వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు. లేదు సార్ మాకు అర్థమవుతుంది క్లాసెస్, లేదా మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నాము, యూట్యూబ్ ఫాలో అవుతున్నాము, సో మేము ముందే తీసేసుకుంటాం అనుకుంటే, డ్రైవ్ యాక్సెస్ తీసుకుందాం అనుకుంటే 8008 8009 ఇదే నెంబర్కి మీరు టోటల్గా 15,000 పే చేసుకున్నాక కూడా మీరు డ్రైవ్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైతే 5,000 పే చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఇప్పుడే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కానీ 8008 8009 నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే చేసి మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ పంపిస్తే చాలు, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. మండే నుంచి యాజ్ యూజువల్గా మీరు క్లాసెస్కి అటెండ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, అయితే ఈరోజు మన గ్రూప్లోని 100 మెంబర్స్ ఉన్నారు. అయితే కరెక్ట్గా ఫస్ట్ రోజు ఒక 70 మంది జాయిన్ అవుతారు. ఒక 1 వీక్లోని 50 మెంబర్స్ జాయిన్ అవుతారు. కరెక్ట్గా 1 మంత్కి వచ్చేసరికి 40కి వచ్చేస్తారు అనమాట. ఎందుకంటే రికార్డింగ్ క్లాసెస్ వింటారు అన్నమాట. మీరు కావాలంటే ఇదే మాట రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఈ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను, వినండి. లాస్ట్ రోజుకి వచ్చేసరికి 35 మెంబర్స్ మిగులుతారనమాట. మిగిలిన వాళ్ళందరూ రికార్డింగే వింటారు, మిగిలిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ క్లాసెస్కి వింటారు అనమాట. 35 మెంబర్స్ మాత్రమే కంటిన్యూ అవుతారు. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ ఇంతమంది జాయిన్ చేయడానికి కూడా రీజన్ అనమాట. అంటే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మీకు ఒక్క 0.1% డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే నేను క్లాస్ చెప్పినప్పుడు వేరే వింటారు, మీ డౌట్స్ వచ్చినప్పుడు నేను వింటాను అనమాట. సో అంత క్లారిటీగా ఉంటాయి మీ క్లాసెస్ ఏవి కూడా. ఓకే, సో ఇది క్లియర్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ ఏమేమి నేర్చుకుంటారంటే యూట్యూబ్ బ్లాగ్స్, వెడ్డింగ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ట్రైలర్స్, ఏఐ వీడియో ఎడిటింగ్, ఇవి మీరు నేర్చుకోబోయే కోర్సెస్. మొత్తం ఇవన్నీ నేర్చుకుంటారు ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపు. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్స్ విషయాలకు వస్తే మీకు క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇంతకుముందు డెమో క్లాసెస్ కూడా మీరు వినే ఉంటారు. ఈ బ్రౌచర్ లింక్ కూడా మీకు పంపిస్తాను. ఎవరైనా ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి సెండ్ మీ బ్రౌచర్ అని పెడితే చాలు, లేదా నేను ఈ బ్రౌచర్ కూడా మీకు ఇస్తాను. ఈ బ్రౌచర్ ఇచ్చాను అనుకోండి, మీ బ్రౌచర్లో మీకు క్లియర్ కట్గా అర్థమైపోద్ది అనమాట. అసలు ఎందుకు ఏమేమి కోర్సెస్ ఉంటాయో కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. షేర్ కాపీ, ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంటుంది. డ్రైవ్లో కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యే బ్రౌచర్ మొత్తం అవైలబుల్ ఇందులో ఉంటుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ నెక్స్ట్ బ్యాచ్ ఇప్పుడు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే 8008 8009 నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మనం క్లాస్లోని మండే నుంచి కంటిన్యూ అయిపోతారు అనమాట. ఓకే, అసలు ఏ పర్పస్ మీద నేను గరుడ అకాడమీ స్టార్ట్ చేశాను అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మన గరుడ అకాడమీ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన క్లాస్ రూమ్స్, యాంబియన్స్ అంతా కూడా. సో 2 months రోడ్ మ్యాప్ అనమాట. ఇది కూడా టూల్స్ ఫస్ట్ వీక్ అంతా కూడా, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అంతా టూల్స్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సోషల్ మీడియా యాడ్స్ 3rd వీక్లో కంప్లీట్ అవుతుంది. ఫిల్మ్ అండ్ ట్రైలర్స్ 4th వీక్, ఏఐ వీడియో ఎడిటింగ్ 5th వీక్, అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే కాన్వాలో మీ డిజైనింగ్ అంతా కంప్లీట్ 6th వీక్, ఇన్స్టాగ్రామ్ 7th వీక్, వెడ్డింగ్ అండ్ ఎడిటింగ్ 8th వీక్, పోర్ట్ఫోలియో అండ్ జాబ్ 9th వీక్, యూట్యూబ్ ఎడిటింగ్ 9th వీక్,
ఈ 9 వారాల్లోనే మీరు కంప్లీట్గా ఎడిటింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ సబ్మిషన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఈ వీడియో ప్లే చేసుకుంటే చాలు, మీకు ఇంకా డెమో క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ఫీజు అయితే 15,000 ఉంటుంది, ఆఫ్లైన్కి అయితే 30,000 ఉంటుంది అనమాట. 5,000 స్లాట్ బుకింగ్కి క్లాస్ స్టార్ట్ అంటే జనవరి మనకి సంబంధించిన అండ్ జూన్ 1st రిమైనింగ్ 10,000 పే చేసుకోవాలా. ఇప్పుడు 5,000 పే చేసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. టోటల్గా 15,000 ఉంటుంది ఆన్లైన్కి, 30,000 ఉంటుంది ఆఫ్లైన్కి అనమాట. ఇదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే స్కానర్ అయితే చేసుకొని మీరు పేమెంట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించిన కంప్లీట్ ఆన్సర్ ఇది. సో ఎవరైనా చేస్తే మాత్రం గ్రూప్ ఇక్కడ మన చాట్ బాక్స్లో కూడా పెట్టచ్చు, మిమ్మల్ని గ్రూప్లో ఇప్పుడే యాడ్ చేస్తారు కూడా. ఓకే, కమింగ్ టు కిందకు వచ్చేద్దాం. కాన్ఫిగరేషన్స్, ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. మినిమం కాన్ఫిగరేషన్ అయితే i5 మినిమం ప్రాసెసర్ ఉండాలి. i5 మినిమం ప్రాసెసర్ ఉండాలి. సార్ మార్నింగ్ పే మార్నింగ్ కూడా పే చేయొచ్చండి. రేపు ఎల్లుండు మండే వరకు మీరు పే చేసుకోవచ్చు. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, మండే వరకు మీరు పే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే రేపు మండే మోస్ట్లీ లాస్ట్ డేట్ అనమాట. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే మండే మీరు ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, i5 ప్రాసెసర్ ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి, 4 GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 512 GB SSD కార్డ్ ఉండాలి. మీకు ఈ బ్రౌజర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ కొంచెం బడ్జెట్ ఉందనుకోండి, i7కి వెళ్ళిపోండి ప్రాసెసర్కి. 16 GB ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ 4 GB 3060 మోడల్ అండ్ స్టోరేజ్ 1 TB. హై అండ్ పీసీకి వెళ్ళాలంటే i9 ప్రాసెసర్, 32 GB ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ 8 GB, స్టోరేజ్ 1 TB అనమాట. ఇది మన గ్రాఫిక్ కార్డ్స్, ర్యామ్స్, మినిమం కాన్ఫిగరేషన్స్ అనమాట. ఓకేనా, మ్యాక్బుక్ ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. మ్యాక్బుక్ ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే నో ప్రాబ్లం. సో మనం ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే ఇక్కడే కంప్యూటర్లు ఉంటాయి అందరికీ కూడా, కాబట్టి మీరు కంప్యూటర్ ఏం కొనాల్సిన అవసరం లేదు ఆఫ్లైన్కి. సో అది మీకు ఆఫ్లైన్కి సంబంధించింది. నిఖిల్ గారు, పేమెంట్ చేసిన వాళ్ళందరికీ గ్రూప్లో యాడ్ చేస్తారండి. పేమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇదే నెంబర్కి మీరు 8008280092 నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించేసి మీ ఫుల్ నేమ్, ఆధార్ కార్డ్, ఈమెయిల్ ఐడి పంపిస్తే చాలు, మీరు గ్రూప్లో యాడ్ అయిపోతారు అనమాట. 8008280092 ఇదే నెంబర్, గూగుల్ పే, ఫోన్పే. అండ్ గూగుల్ డ్రైవ్ యాక్సెస్, ఇది మీకు 15 రోజుల టైం ఉంటుందన్నమాట. 15 రోజుల టైం ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఎవరెవరు తీసుకున్నారు, ఇప్పుడు కొంతమంది ఒక ఇంచుమించు మీ బ్యాచ్లో ఒక 20 మంది తీసుకున్నారు అనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఇదే గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అనమాట. ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ అయితే అయినాయో అన్ని బ్యాచ్లు రికార్డింగ్ క్లాసెస్ ఇందులో ఉన్నాయి. ట్యూటోరియల్ క్లాసెస్కి వెళ్ళండి ఇక్కడ. సో ట్యూటోరియల్ క్లాసెస్ చూసుకోండి. ఇప్పటి వరకు నేను 43 బ్యాచ్లకి 43 బ్యాచ్లు చెప్పాను. మొన్న 44th బ్యాచ్ స్టార్ట్ చేసాము, మీదే 45th బ్యాచ్ అనమాట. సో ఈ బ్యాచ్కి సంబంధించిన రికార్డింగ్ క్లాస్ అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి. ఇది 8 PM, ఇప్పుడు 8 PM బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, 8 గంటల బ్యాచ్ అనమాట. ఇది 8 గంటలకి ఇవి ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ అనమాట. ఇవన్నీ రికార్డింగ్ క్లాసెస్. ఇవి వింటూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ నా క్లాసెస్, లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు అనమాట. డబల్ టైం వినొచ్చు అనమాట క్లాసెస్ అన్ని కూడా. ఓకే, ఓకే రైట్. సో ఆ విధంగా మీకు గూగుల్ డ్రైవ్ యాక్సెస్ పై చేస్తే వస్తుంది. గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అనేది ఎవరైతే 15,000 పే చేసుకుంటారో వాళ్ళకే గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ ఒక్కటి తీసుకుంటే చాలు, మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా పర్లేదు అనమాట. అందుకోసమనే ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి గూగుల్ డ్రైవ్ యాక్సెస్ తీసుకున్నా తీసుకోకపోయినా అది మోస్ట్ ఆఫ్ థింగ్ అనమాట. ఆన్లైన్ క్లాస్ డేట్ ఎప్పుడు వస్తుంది సార్? ఏ డేట్ ఎప్పుడు వస్తుందండి? ఓన్లీ రికార్డింగ్ క్లాస్ తీసుకోవచ్చా? అండి, ఓన్లీ రికార్డింగ్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఏదైనా తీసుకున్నా 15,000 ఫీజు ఉంటుంది అనమాట. ఆన్లైన్కి 15,000, ఆఫ్లైన్ 30,000. జస్ట్ ఇది రికార్డింగ్ లైవ్లో అటెండ్ అవ్వాలా వద్దు అనేది మీ చాయిస్ అనమాట, ఇది కంప్లీట్గా. ఓకే రైట్. ఆన్లైన్ అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా బ్యాచ్. అండ్ దీంతో పాటు మీకు ప్లగ్ఇన్స్, ప్రీసెట్స్, సాఫ్ట్వేర్స్ అనమాట. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్స్ అన్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ అన్ని మీకు ఇప్పుడు గ్రూప్లో పెట్టాను. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఒకరికి చేస్తాను, రేపు, ఎల్లుండు, మండే 3 రోజులు కూడా కంటిన్యూస్గా మీ ఇన్స్టాలేషన్స్ అంతా జరుగుతుంది అనమాట. ఓకేనా. మ్యాక్ యూజర్స్ అయితే మీరు 639 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. 2 months కొనుక్కోండి, తర్వాత మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అనమాట. అవుతుంది సార్, ఆన్లైన్లో మండే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో 2 months సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీరు తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు.
సో ఈ సాఫ్ట్వేర్లో 1300 GB డేటా ఉంటుంది. ఇందులో రికార్డింగ్ క్లాసెస్, ప్రీసెట్స్, ప్లగ్ఇన్స్, అంటే ఇది 5 lakhs అబోవ్ వర్త్ ప్యాక్ అనమాట. ఇదంతా కూడా ఇది మన ప్రొడక్షన్ కోసం పర్చేస్ చేసింది అనమాట. అవన్నీ కూడా మనకి అండి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనమాట. ఆన్లైన్, ఆఫ్లైన్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏమి ఉండదు. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆఫ్లైన్లో ఏమైనా డిఫరెంట్గా కోర్స్ చెప్తారేమనుకుంటారు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి సేమ్ కోర్సు, దానికి నేనే చెప్తాను క్లాసెస్, దీనికే నేనే చెప్తారు క్లాసెస్. కానీ ఏంటి డిఫరెన్స్ అంటే మీరు ఇక్కడికి వస్తారు, క్లాస్ వింటారు. ఇక్కడ మన కంప్యూటర్లో, ఇక్కడ మన దగ్గరలో ఏసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఫాలోఅప్ అయ్యి ఇదంతా మెయింటెనెన్స్ కోసం మీకు డబుల్ ఫీజు అవుతుంది తప్ప నా దగ్గర అంత ఫీజు పే చేసుకోవాలనుకున్నప్పుడు బెటర్ గో ఫర్ ఆన్లైన్. లేదు సార్ నేను 2 months హైదరాబాద్కి వస్తాను, మన ఆఫీస్లో ఉండి పని చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి ఆఫ్లైన్కి వెళ్తారనమాట. సో ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది 9 AM బ్యాచ్. నెక్స్ట్ మంత్ బ్యాచ్ కూడా స్లాట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అది మా ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 7 PM వరకు ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ కూడా మీరు స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇదంతా కూడా రికార్డింగ్ క్లాసెస్, ప్లగ్ఇన్స్, ప్రీసెట్స్, ఎడిటర్ కావాల్సిన ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 100% జాబ్ అండి. మీకైతే ఏదో బ్యానర్లు, హోర్డింగ్లు పెట్టడం కోసమో, న్యూస్ పేపర్లో పోస్ట్ చేయడం కోసమో, లేకపోతే ఏదో మార్కెటింగ్ చేసుకోవడం కోసమో చెప్పట్లేదు నేను. మీరే వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. లేదా ఏ స్టూడెంట్ అయినా అడగండి, గరుడ అకాడమీ స్టూడెంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏ స్టూడెంట్ అడగండి, గరుడ అకాడమీలో ఎన్ని జాబ్స్ ఇస్తారు రోజుకని అడగండి అనమాట. నేను ఇంకా అంతకంటే మీకు ఇంక ఎగ్జాంపుల్ నన్ను అడగద్దు, స్టూడెంట్స్ని అడగండి, ఎనీ స్టూడెంట్ అడగండి అనమాట. అందరి నుంచి మీరు నమ్మితేనే కంటిన్యూ అవ్వండి, గరుడ అకాడమీలో జాయిన్ అవ్వండి. మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా, మీకు ఏ మాత్రం ఇది లేదు మనకి ఇది పర్ఫెక్ట్ అకాడమీ కాదు అని చెప్పేసి మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ ఈ చూజ్ అనదర్ అకాడమీ. ఓకే, సో ఎవరిని ఏది ఫోర్స్ ఉండదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్లా ఉంటుంది జాబ్ ప్లేస్మెంట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. రూట్ మ్యాప్, ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్గా ఉంటుంది. దీని నుంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది టెంప్లెట్స్ బేస్డ్ ఎడిటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కాన్వాకి వస్తుంది. కాన్వా కంప్లీట్ ఎడిటింగ్ నేర్చుకుంటారు. డిజైనింగ్ అంతా మళ్ళీ ఫిల్మోరాకి వస్తుంది. ఫిల్మోరా అయిపోయిన తర్వాత ఏఏ టూల్స్, తర్వాత అడాసిటీ, తర్వాత గూగుల్ ఎర్త్ స్టూడియో, అడోబీ మీడియా ఎన్కోడర్, ఎన్హాన్సర్, జాబ్ పోర్ట్ఫోలియో. అంటే ఎంత క్లియర్ రూట్ మ్యాప్ ఉందో చూడండి. ఈ రూట్ మ్యాప్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఏమేమి సబ్జెక్ట్ నేర్చుకుంటారో ఎవ్రీథింగ్ ప్రీమియర్ ప్రోకి సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలా కంటిన్యూ వెళ్ళిపోండి. ఇవన్నీ సాఫ్ట్వేర్లు మనం ఏమేమి నేర్పిస్తామో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ గరుడ అకాడమీని విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. ఒక్కసారి ఆఫీస్ని విజిట్ చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సార్ డౌట్స్ అంటే అడగండి ఇప్పుడు, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది. నేను డౌట్స్ మీ డౌట్స్ అన్ని తీసుకుంటాను నేను. ఓకే, సో ఇది ఓవరాల్గా థింగ్. గరుడ అకాడమీలో జాయిన్ అయినంత మాత్రాన మీకు జాబ్ రాదు. గరుడ అకాడమీలో నేను జాయిన్ అయిన తర్వాత చెప్పిందంత చేస్తేనే వస్తుంది. నేను ఏదో టైంపాస్ కోసం జాయిన్ అవుతాం అనుకుంటే బెటర్ ఎగ్జిట్ అయిపోండి అన్నమాట, జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మీరు టైంపాస్ కోసం జాయిన్ అయ్యి ఒక 2 రోజులు విన్నాక మీరు కంటిన్యూ చేయకపోతే మీరు ఏమంటారనంటే అకాడమీలో మాకు ఏమీ నేర్పించలేదు అని అంటారు అనమాట. నాకు అలాంటి బ్యాడ్ నేమ్ వద్దు. ఎందుకంటే ఉన్న ఒక జెన్యూన్గా మనం అకాడమీని రన్ చేస్తున్నాము, దాన్ని అలాగే ఉంచనివ్వండి అనమాట. నేనేదో మీకు వన్స్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నారు అనేది అంతా కూడా. మీరే అంటారు చాలా రికార్డింగ్ వినండి కావాలంటే అంటే సార్ 15,000 వాట్ ఎవర్ మీరు ఛార్జ్ చేస్తున్నారు అనేది చాలా తక్కువ అమౌంట్ అని మీరే అంటారు అనమాట. కానీ నాకేంటంటే అందరికీ అఫోర్డబుల్గా నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలుగు పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఇంగ్లీష్లో నేర్చుకోవడం కష్టమవుతూ ఉంటుంది. సో తెలుగులో టీచ్ చేసేవాళ్ళు, లైవ్లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి మెజారిటీ పీపుల్కి అనేది మెయిన్ కన్సర్న్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం నా గరుడ ప్రొడక్షన్స్ కూడా ఉంది. సో నా ప్రొడక్షనే నా మెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. సో నాకు ఇది ఉన్న ప్యాషన్ అనమాట, ట్రైనింగ్ అంతా ప్యాషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు మరి అలాంటప్పుడు మనం ఫ్రీగా కూడా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదానండి. మీరు ఒకసారి ఆలోచించారా, ఏ రోజైనా మీరు ఫ్రీగా నేర్చుకుంటే మీకు దానికి వాల్యూ ఉంటుందా చెప్పండి ఎనీబడి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తానన్నారు అనుకోండి ఎవరైనా కానీ, ఎవరు అసలు మీరే జాయిన్ అవ్వరు. అంతెందుకు ఫ్రీగా యూట్యూబ్లో ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఫ్రీలాగా వచ్చే నాలెడ్జ్ యూట్యూబ్లో ఎంత ఉంటుంది. మీరు కూర్చొని యూట్యూబ్లో సెర్చ్ చేసుకోగలుగుతారా? చేయలేరు. సో అందుకోసం అనమాట అంటే ఒక నాలెడ్జ్ అనేది ఏంటంటే కొంత అమౌంట్ పెట్టినప్పుడే మనకి కూడా అరే ఇంత అమౌంట్ పెడుతున్నాంరా మనము, సో మనం మళ్ళీ ఒలి దగ్గర పెట్టుకుని మనం నేర్చుకోవాలా అనిపిస్తుంది అనమాట. అదే మనం ఫ్రీగా నేర్చుకున్నప్పుడు ఏంటంటే అసలు ఫస్ట్ రెస్పెక్ట్ ఉండదు ఫస్ట్ థింగ్. ఓకేనా? ఫ్రీగా పొలిటీషియన్ మీకు అది ఇస్తాం ఇది ఇస్తామన్నారు అనుకోండి, అది ఏమైనా మన సొంత డబ్బులు ఇస్తున్నాడా?
అని చెప్పి అంటారనమాట. అదే మనం ఏదో పని చేస్తేనే డబ్బులు ఇస్తామన్నారు అనుకోండి, అప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారనమాట. అందుకోసం అనమాట రేపు కూడా మీరు ఎడిటింగ్ నేర్చుకున్నాక కూడా ఫ్రీగా చేయండి. మీరు ఎవరికైనా చేస్తారా? మీరు ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పండి, ఎనీబడి మీరు ఎవరైనా కానీ, సార్ నేను 2 months ఎడిటింగ్ నేర్చుకున్నాక నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను సార్, ప్రపంచంలో ఉన్న సర్వీస్ క్లయింట్స్ అందరికీ కూడా నేను ఫ్రీగా ఎడిటింగ్ చేస్తానంటారా మీరు? స్టిల్ మీరు కూడా ఎడిటింగ్ పని పెడితేనే మంచిగా చేస్తారనమాట. మీ ఫ్రెండ్ ఎవడైనా అరే ఒక మంచి బర్త్డే ప్రోమో చేయరా ప్లీజ్ రా అన్నాడు అనుకోండి, మీకు అప్పుడు ఒక 50,000 రూపాయల క్లయింట్ చేతిలో ఉన్నాడు అనమాట. 50,000 రూపాయల క్లయింట్ చేతిలో ఉన్నాడు, కానీ మీ ఫ్రెండ్ మాత్రం ఒక టీజర్ కట్ చేయమన్నాడు. మీరు మీ ఫ్రెండ్కి చేస్తారా, లేకపోతే 50,000 రూపాయలకి వెళ్ళిపోతారా? సేమ్ కాన్సెప్ట్ అనమాట. మనము ఫ్రీగా అసలు ప్రపంచంలోనే అదే అంటారనమాట. సో ఏది కూడా ఫ్రీగా రాదు, ఏది కూడా ఫ్రీగా మీరు తీసుకోకూడదు, అండ్ అట్ ద సేమ్ ఇవ్వకూడదు ఫ్రీగా. ఎనీథింగ్, నథింగ్ ఎల్స్. ఫ్రీగా ఇచ్చేదానికి వాల్యూ ఉండదు అనమాట. మీరు ఎవరికైనా డొనేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఐదర్ బి అంటే ఒక హ్యాండిక్యాప్డ్ ఆర్ సంథింగ్ ఏదో నెసెసిటీ, ఇంకా వాళ్ళు ఎర్న్ చేసుకోలేరు అనుకునేటప్పుడు తప్ప ఫ్రీగా ఏది ఇచ్చినా కానీ అది వాల్యూ ఉండదు అనమాట. సో అది మేజర్ పార్ట్ అనమాట. ఓకేనా? సో కాబట్టి అమౌంట్ పెడుతున్నారు కాబట్టి మీకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఉన్నాడు పక్కనే కూర్చొని అరే వీడియో ఎడిటింగ్ నేర్పించడం అనుకోండి, ఫ్రీగా మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు, ఫ్రీగా నేర్పించడానికి వెళ్ళారనమాట. ఫస్ట్ రోజు ఏం జరుగుతుంది, కూర్చోబెడతాడు, అరే ఈ టూల్ అంటాడు, అరే నేను నాకు వేరే వర్క్ ఉందరా అని చెప్పి అంటాడు అనమాట. అన్నాక మళ్ళీ 2 రోజులు వెళ్తాడు, అరే కొంచెం రేపు రారా అంటాడు అనమాట. అదే ఒక అకాడమీయో లేకపోతే ఒక మెంటరో ఎవరినో కొన్ని చూజ్ చేసుకుని సమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఏమైపోద్ది అంటే వాళ్ళకి అరే నేను అమౌంట్ ఇస్తున్నాను కదా, నేను నాకేమైనా ఫ్రీగా నేర్పిస్తున్నారా అనే ధైర్యము ఎన్నిసార్లు అడగొచ్చు అనే ఒక మొగమాటం లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఎవరైతే ఫ్రీ అనేవాళ్ళు లేకపోతే యూట్యూబ్ అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, సో దానికోసం అనమాట. అండ్ రెండే ఇంపార్టెంట్, చాలామంది అంటారు అనమాట అకాడమీలు ఇవన్నీ వేస్ట్ అండి, జస్ట్ యూట్యూబ్లో చాలా నాలెడ్జ్ ఉంది అని అంటారు అనమాట. అండి చాలా నాలెడ్జ్ ఉంది యూట్యూబ్లో, కానీ ఎవరు యూట్యూబ్ మీద కూర్చొని ఇది నేర్చుకోవాలి, ఇది చెయ్యాలి, క్వశ్చన్ వస్తే అడగాలి, అందరికీ అంత కెపాసిటీ ఉండదు కదా, అందరికీ కూడా అంత టైము అన్నీ ఉండదు. సో ఇప్పుడు బిర్యానీ కుకింగ్ చేసుకుని మనకు ఇంటి దగ్గర యాక్చువల్గా ఏంటి హైదరాబాద్లో ఉండేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది, మనం కుకింగ్ చేసుకుంటే మంచిగా బిర్యానీ వండొచ్చు, చికెన్ బిర్యానీ మంచిగా వండుకోవచ్చు అనమాట. కానీ జొమాటోకి వెళ్తారు, ఒక 300 పే చేసి జొమాటో పంపిస్తారు. మన కుకింగ్ రాక కాదు, అండ్ మన దగ్గర అదే 300 రూపీస్తో ఇంకా బెటర్ బిర్యానీ తయారు చేయొచ్చు అనమాట. కానీ ఎందుకు జొమాటోలోకి వెళ్తాము? బికాస్ ఆఫ్ ద టైం. మన దగ్గర అంత టైము ఓపిక 2 లేవు కాబట్టి అకాడమీలు చూజ్ చేసుకుంటాం, అంతే తప్ప ఇంకేం ఉద్దేశం కాదు. లేదు సార్ నాకు ఎనఫ్ టైం ఉంది నేను నేర్చుకోవడానికి అనుకున్నప్పుడు మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు, ఐదర్ బి యూట్యూబ్ ఎనీథింగ్, మీకు చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ దొరుకుతుంది బయట మార్కెట్లో. సాఫ్ట్వేర్స్ అన్నీ లైఫ్ టైం ఉంటాయి అన్నమాట. ఇవి ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, హాయ్ సార్, బై ఛాన్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు మొబైల్ త్రూ క్లాస్ వినొచ్చు? అండి మీరు క్లాస్ వినండి, ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ స్టేషనా ఏ స్టేషన్లో ఉన్న ప్రాబ్లం లేదు, వినండి క్లాసు, అప్పుడు మీకు అర్థమైపోద్ది. మళ్ళీ ఇంకొకసారి వినేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో రికార్డింగ్ క్లాస్ తర్వాత వినొచ్చైనా వెళ్ళిపోయినామా మీరు ఇంక మీ క్లాసెస్ కంప్లీట్ అవ్వనట్టే. ఇంకా ఇది ఓవరాల్గా ట్రైనింగ్ సెషన్స్ అనమాట. ఓకే, మరి సార్ జాబ్స్ అన్నారు కదా, అన్ని జాబ్స్ అన్నారు, మీరు ఒక్క జాబ్ చూపించండి సార్ అన్నారు అనుకోండి, సింపుల్గా మనకి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఇదే మన బ్రాడ్కాస్ట్ ఛానల్. ఆల్రెడీ మీ అందరూ జాయిన్ అయిపోయారు కదా, మోస్ట్లీ ఎంతమంది జాయిన్ అయ్యారండి ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్లో? జాయిన్ అయితే ఎస్, నో, ఎస్ క్లిక్ చేయండి. జాయిన్ అయిన వాళ్ళు, నో అంటే నో. ఎస్. సో జాబ్స్ చెక్ చేశారా? ఓకే, సో జాబ్స్ ఎట్లా అనిపిస్తున్నాయి, ఎన్ని జాబ్స్ ఉన్నాయి? లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ పెడతాం, లైక్ మోర్ అని పెట్టండి. జాబ్స్ ఉంటే మోర్ అని, లేకపోతే నో నో అని చెప్పండి, నో మోర్ అని పెట్టండి, అంతే. మోర్. ఓకే, సో ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, ఆఫీస్ జాబ్స్, ఇవన్నీ జాబ్ ఆపర్చునిటీసే. మీరు వెతుక్కోవాలి కానీ ఇంకా మీరు లెక్కకూడదు అనమాట, అన్ని జాబ్స్ ఉంటాయి. మీరు 1740 మంది స్టూడెంట్స్ మీ బ్యాచ్తో, ఇప్పుడు జాయిన్ అయిన బ్యాచ్తో 1740 మంది ఉన్నారు. సో మళ్ళీ నేను లింక్ పెడతాను, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వచ్చు మీరు. ఓకేనా? సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, రైట్, ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ అనమాట. ప్రతిరోజు కూడా మీకు వాట్సాప్లోకి రికార్డింగ్ క్లాస్ వచ్చేస్తాయి. సో ఇదే మన బ్యాచ్, ఎక్కడైతే కనిపిస్తుంది కదా మన బ్యాచ్ 7 PM బ్యాచ్ అనమాట. ఇదే మన 7 PM బ్యాచ్. ఓకే, ఇదే మన 7 PM బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్లో మీకు ఇప్పుడు యాక్సెస్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేసుకోవడానికి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ లింక్ ఇచ్చాను కదా, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం కూడా చెప్తాను.
హోప్ అందరికీ మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను. అండ్ మీ అందరికీ కూడా పర్సంటేజ్ ఉంటుందండి. ప్రతి ఒక్క స్టూడెంట్ వీడియో చూస్తాం, మేమే చూస్తాము, పర్సంటేజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఏదో జాయిన్ అయిపోమని కాదండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి పర్సంటేజ్ ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆఫ్లైన్ స్టూడెంట్స్కి అయితే ఇదిగోండి ఈయనకి ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చినాయి వీళ్ళ ముగ్గురికి కూడా. ఆఫ్లైన్కి అయితే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అంటే డైరెక్ట్గా రావడము, అవార్డ్స్ తీసుకోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఈ పెద్ద ఆయన మీరు ఏజ్ అంటారు, చాలామంది అంటారు అన్నమాట, ఏజ్లో మనం చేయలేము అనుకుంటారు. 60 మంది స్టూడెంట్స్లో ఈ పెద్ద ఆయనకి వచ్చింది, వీళ్ళందరికీ వచ్చింది అనమాట. అర్థం చేసుకోండి మీరు. ఈ పెద్ద ఆయన్ని మీరు అందరూ చాలా తక్కువ అంచనా వేయచ్చు. ఈయన ఏం చేస్తారు రా బాబు అనుకోవచ్చు అనమాట. జస్ట్ 60 మందిలో వచ్చినారనమాట వీళ్ళందరూ కూడా. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అనమాట. ఓకే, సో పర్సంటేజ్ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా. 70%, 80%, 90% అట్లా ఉంటుంది. కాబట్టి మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇంతవరకు మీ అందరికీ కూడా ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను. ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి కదా అందరికీ కూడా. సో ఈ మ్యాక్ బుక్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. ఎందుకంటే మ్యాక్ బుక్ వాళ్ళకి ఏంటంటే మనం ప్రీ యాక్టివేట్ సాఫ్ట్వేర్ దొరకవు అనమాట. సో కాబట్టి మ్యాక్ బుక్ వాళ్ళు అయితే 2 months కొనుక్కోండి. తర్వాత మీరు ఎవ్రీ మంత్ కూడా 600 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనకు అది దొరికితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేకపోతే మీరే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే సార్, ప్రీమియర్ ప్రోలో ఉంటుంది మీకు, డిఐ అంతా కూడా ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఉంటుంది సార్. గ్రూప్ లింక్ మన వాట్సాప్ స్టూడెంట్స్కి, మన ఎక్స్క్లూజివ్గా గరుడా స్టూడెంట్స్కి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అవుట్ ఆఫ్ స్టూడెంట్స్కి గ్రూప్లో ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడో అంటే లైక్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోకపోయారు అనుకోండి, అంటే బయట నుంచి ఎక్కడ నేర్చుకుని పర్ఫెక్ట్గా అవుట్పుట్ ఇవ్వలేకపోయారు అనుకోండి, సో క్లయింట్స్ డిసప్పాయింట్ అవుతారు. సో కాబట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉన్న వాళ్ళందరూ కూడా మన స్టూడెంట్సే ఉంటారు అన్నమాట. ఎక్స్క్లూజివ్గా గరుడా స్టూడెంట్స్నే ఉంటారు అన్నమాట. సో ఆ గరుడా స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఆల్మోస్ట్ అందరికీ ఆన్సర్స్ దొరికిపోయినాయి. ఓకే 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 సో ఈరోజు మీకు ఏదైతే చాలామంది అనుకోవచ్చు డెమో క్లాస్ అందరూ బాగానే చెప్తారండి, బట్ తర్వాత వచ్చేసరికి మాత్రం ఏముండదు అనే రకంగా కూడా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట. ఓకే, సో కాబట్టి మీరు ఈ రోజు కాదు, ఇదే మాట మీరు లాస్ట్ రోజు కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆ రికార్డింగ్ క్లాస్ కూడా ఉంటాయి కదా, లాస్ట్ క్లాస్ కూడా మీరు వినొచ్చు. సో అట్లయితే గరుడ అకాడమీ ఈరోజు ఈ స్థాయిలో ఉండదు. ఓకేనా, కాబట్టి ఎప్పటికీ కూడా మీరు అలాంటి డ్యామేజ్ అయితే చేయమన్నమాట. 2 months నేర్చుకోవడం కష్టం కదా సార్, టైం సరిపోదుగా నరేంద్ర గారు. మీరు నేను చెప్పిన క్లాసెస్ అన్ని ప్రాక్టీస్ చేస్తే 2 months కన్నా మోర్ దెన్ ఎనఫ్. ప్రాక్టీస్ మీరు జీవితకాలం చేస్తారు, నేర్చుకోవడం గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే సార్, హాయ్ సార్, ప్లీజ్ సజెస్ట్ మానిటర్ ఫర్ మ్యాక్ మినీ 2K విల్ బి ఎనఫ్. మానిటర్ అండి, సర్టిఫికేషన్ కూడా ఉంటుందండి. ఓకే, హాయ్ సార్, ప్లీజ్ సజెస్ట్ మానిటర్ ఫర్ మ్యాక్ మినీ 2K. అల్ట్రా వైడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సార్ నేను కంపెనీ CEO సార్, నేనే యాడ్ ఫిల్మ్స్ అని బ్రాండింగ్ అంతా ఎడిటింగ్ చేస్తాను. ఎవరు? హేమంత్ గారు. నేను ట్రైనర్ని కాదు, చాలామంది మిస్టేక్ అవుతుంది అనమాట. నేనేమైనా మెంటర్ని అనుకున్నారు, ర్యాండమ్ ట్రైనర్ని అనుకున్నారేమో. సో ఓకే, ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియాలి. ర్యాండమ్ టీచర్కి ఒక ప్రొడక్షన్ కంపెనీ CEOకి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ట్రైనర్ కేవలం ట్రైనింగ్ మాత్రమే ఇస్తాడనమాట. అంటే ఏంటి, ఈ రాజా టూల్ అంటే దేనికి వాడతారు, ఇది ఎంత వాడతారు అని చెప్తారనమాట. సో అది మీరు నేర్చుకునే డిఫరెన్స్. ఒక కంపెనీ CEO దగ్గర మీరు ఎడిటింగ్ నేర్చుకున్నారు, అది మేజర్ పార్ట్. సార్ నేను బ్యాచ్ డ్రాప్ అవుట్ సార్, ఎడిటింగ్ని కెరీర్ పాత్ లాగా చూస్ చేసుకుని అనుకుంటున్నాను, ఏమైనా సజెషన్ ఇస్తారా? బీటెక్ డ్రాప్ అవుటా? అండి, మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు 100% అనమాట. ఇన్ఫినిఎక్స్ ఉండదండి. జస్ట్ జోక్స్ పార్ట్ మూవీస్ కూడా ఎడిట్ చేయొచ్చా? అండి, మీరు ఎడిటింగ్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని పార్ట్స్ కలిపి చేసుకోవచ్చు అనమాట. మీ టీంలో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? నా టీంలో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. 2 months ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్లో బెస్ట్ అనిపించుకున్నారు అనిపిస్తే చాలు, నా టీంలో జాయిన్ అయిపోవచ్చు మీరు. ఓకే, 2 monthsలో జాబు, 2 monthsలో ఒకసారి జాబ్ ఇచ్చేస్తాను, 2 months ట్రైనింగ్, 2 months ఇంటర్న్షిప్, తర్వాత జాబు. వన్స్ మన కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని ఎగ్జిట్ చేయడం, నేనుగా జాబ్ తీయను. ఇంకా మీ జీవితకాలం గరుడలో పనిచేసుకోవచ్చు ప్రొడక్షన్లో. గరుడ అకాడమీలో ఓన్లీ వీడియో ఎడిటింగ్ మాత్రమే నేర్పిస్తాము. అన్నీ నేర్పిస్తామంటే మాత్రము ఇంత క్వాలిటీ ట్రైనింగ్ మేము కూడా ఇవ్వలేమన్నమాట. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. యూఎస్లో ఇన్స్టాగ్రామ్ బ్లాగర్స్ ఉండరా, బ్రాండ్స్ ఉండవా, జాబ్స్ ఉండవా, పెళ్ళిళ్ళు చేసుకోరా? ఇషాన్ గారు, ఓకే, యూఎస్లో పెళ్ళిళ్ళు చేసుకోరండి.
నెక్స్ట్ ఆఫ్టర్ 2 months క్లాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఎస్ అండ్ ఎస్ రైట్. హాయ్ సార్, నా దగ్గర HP ల్యాప్టాప్ ఉంది, 12 GB ఉంది, బట్ గ్రాఫిక్ కార్డ్ 4 GB కావాలంట, బట్ 4 GB లేదు సార్ నా దగ్గర అంటే, సార్ మహేష్ గారు ఇది ఎడిటింగ్ వరకు మేనేజ్ చేయొచ్చు, ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోండి, ఆఫ్టర్ ఒక 1 month 2 months తర్వాత అప్గ్రేడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అడిగిన వరుసగా ఆన్సర్ చెప్తా. సార్ నాకు ఎడిటింగ్లో నాకు కొంచెం కూడా అవగాహన లేదు. మీరు అవగాహనలో ఉంటే ఇక్కడ అకాడమీలో జాయిన్ అవ్వరు కదా. సో మీకు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళే మంచిగా నేర్చుకుని వెళ్తారు. ఒకవేళ ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ నాకు వచ్చని చెప్పేసి మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వరు. కాబట్టి నాకు ఏ నాలెడ్జ్ లేని వాళ్ళే కావాలి, మెయిన్ ఇంపార్టెంట్. కాన్వా ప్రో ఉంటుంది స్వామి గారు, ఆఫ్లైన్ టైమింగ్స్ ఒకసారి చెప్పండి సార్. ఈ బ్యాచ్లోకి వెళ్ళాలంటే 9 AM నుంచి 2 PM, నెక్స్ట్ బ్యాచ్కి వెళ్ళాలనుకుంటే 2 PM నుంచి 7 PM. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ 2 months అయిపోయింది. ఓకే, మీరు 100% జెన్యూన్ అనుకుంటేనే జాయిన్ అవ్వండి. మీకు ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ జాయిన్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను మీకు, మళ్ళీ 10 అకాడమీలు తిరగండి, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అదే జాయిన్ అవ్వండి. ఇది జస్ట్ ఫర్ నాకేమి ఎంతమంది రావాలో అంతమంది అట్లా ఏమి ఉండదు అనమాట. నాకు ఎంతమంది వచ్చినా పర్లేదు, బట్ కొంతమందికి బెస్ట్గా ట్రైన్ చేసి జాబ్ ఇవ్వాలి, అది నా మెయిన్ మోటో. నాకున్న ప్రొడక్షన్ కంపెనీ రన్ చేసుకుంటూ జస్ట్ ప్యాషన్తో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ రావాలనేది నా మెయిన్ గోల్. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తానికి మనం జాబ్లు ఇవ్వలేం, కానీ కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి అయితే జాబ్ ఇవ్వగలిగింది కదా, దానికోసం అనమాట. నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నెక్స్ట్ మంత్ అండి. లెనోవో ROQ, సో LOQ బెటర్ అండి, బెస్ట్ వన్, యూ కెన్ టేక్ ఇట్, సూటబుల్ ఫర్ వెడ్డింగ్. ఎస్ చిరంజీవులు, ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడాను. 2 GB గ్రాఫిక్ కార్డ్ యూజ్ అవుతుందా అంటే మేనేజబుల్ చేయొచ్చు అండి, మేనేజ్ చేయొచ్చు. సార్ మీరు డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా సాయి గారు, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డిజైనింగ్ అయితే ఇంకెక్కడైనా అకాడమీలోకి వెళ్ళండి, వీడియో ఎడిటింగ్ అయితే ఇక్కడికి రండి. ఇక్కడ మీకు పోస్టర్స్, ఫ్లయర్స్, విజిటింగ్ కార్డ్స్ అన్నీ ఉంటాయండి. అది కూడా మీకు చిన్నపిల్లలు కూడా జాబ్ చేయొచ్చా? చిన్నపిల్లలు కూడా చేయొచ్చు, అంటిల్ అన్లెస్ మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారు. మరి 7th క్లాస్ స్టూడెంట్ జాబ్ అంటే కష్టమవుతుంది కదా, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అనమాట, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. అప్పుడు మీ టేస్ట్ చూడరు కదా, అందుకోసం అనమాట. సార్ మీరు ఇచ్చే సర్టిఫికేట్ ఎలా యూజ్ అవుతుంది? మీరు గరుడ సర్టిఫికేట్ తీసుకెళ్తే చాలు అనమాట, ఇట్స్ బ్రాండ్ అంటే మీరు ఇంకా. ఎందుకంటే ఇది ప్రొడక్షన్ అంటే మీరు విప్రో కంపెనీలో జాబ్ చేసామని సర్టిఫికేట్ చేస్తే, విప్రో కంపెనీలోనే ట్రైనింగ్ తీసుకున్నానంటే మీకు ఎంత వాల్యూ ఉంటుందో, గరుడ ప్రొడక్షన్స్లో నేర్చుకున్నారంటే కూడా అంతే వాల్యూ ఉంటుంది అనమాట. అది మేజర్. హేమంత్ గారు, సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయండి ఇందులో. i7 14th generation పర్ఫెక్ట్, 16 GB RAM 1 TB పర్ఫెక్ట్, ప్రశాంత్ గారు పర్ఫెక్ట్, మహాలక్ష్మి గారు పర్ఫెక్ట్, లక్కీ యా మేనేజబుల్, ఓకే 16 GB బై 12 GB యా పర్ఫెక్ట్. క్వాడ్రో కదా, క్వాడ్రో గ్రాఫిక్స్ అంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు లక్కీ గారు, మేనేజబుల్ ఫర్ ఎడిటింగ్, బట్ యానిమేషన్కి వచ్చేసరికి అప్గ్రేడ్ చేసుకోవాలా. సార్ రీల్ కానీ వీడియోలో కానీ వాళ్ళు యూజ్ చేసే ఎలిమెంట్ నేమ్స్ ఎలా వస్తాయి సార్? సార్ రీల్ కానీ వీడియోలో కానీ వాళ్ళు యూజ్ చేసే అవన్నీ నేను ఇస్తానండి. త్రివిక్రమ్ రైట్, నేను ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను మీకు, డోంట్ వరీ త్రివిక్రమ్ గారు. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వర్క్ చేయాలని ఉంది, ఈ డెసిషన్ కరెక్ట్ ఆర్ రాంగ్? నేనే మిమ్మల్ని జాయిన్ చేస్తాను ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర, డోంట్ వరీ. చాలా బెటర్ ఆప్షన్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర జాయిన్ అవ్వడం. హైదరాబాద్లో కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర అందరూ కూడా మనీ ఎడిటర్సే ఉన్నారు. మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నేను రెఫర్ చేస్తాను మీకు, డోంట్ వరీ. మోషన్ గ్రాఫిక్స్ కూడా నేర్పిస్తారు. వీడియో ఎడిటింగ్ సాయి గారు, వీడియో ఎడిటింగ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. VFX, మోషన్ గ్రాఫిక్స్, 2D యానిమేషన్, 3D యానిమేషన్, మల్టీమీడియా, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే మీరు ఇంకా నేర్చుకోవడం మీదే వెళ్తారు ఇంకంతా కూడా. లెనోవో లెగాన్ i7 పర్ఫెక్ట్ సరిపోతుంది. 16 GB RAM, 512 GB ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్. హర్ష గారు గ్రాఫిక్ కార్డ్ చెప్పండి. జీవన్ గారు, సార్ 2 months ట్రైనింగ్ తర్వాత జాబ్ తర్వాత ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా సార్? నేను ఇస్తానండి మీకు జాబు. జీవన్ గారు నేనే ఇస్తాను మీకు జాబు, మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్కి ఉంటాయి జాబ్, ఎక్స్పీరియన్స్డ్కి ఉంటాయి అనమాట. ఎవరు చెప్పారు మీకు ఎక్స్పీరియన్సే అడుగుతారని చెప్పేసి? నేను రోజుకి 20 jobs ఇస్తాను నేను. 6 GB ఎనఫ్. హర్ష గారు పర్ఫెక్ట్. జాబ్స్ గురించి వదిలేయండి సార్, నేను ఎంత క్లారిటీగా చెప్తున్నాను. మీ జాబ్స్ నేను ఇవ్వకపోతే నన్ను వచ్చి అడగండి మీరు. సార్ మీరు చెప్పారు ఆ రోజు రికార్డింగ్ క్లాస్, లైవ్ క్లాస్లో చెప్పారు, మీరు ఇలా చెప్పినవని చేస్తే జాబ్ ఇస్తామన్నారు, నాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు ఎక్కడే ఉండిపోండి, అకాడమీలో ఉండిపోండి. జాబ్ ఇస్తే కానీ బయటకు వెళ్ళకండి మీరు, ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా, మీరు చెప్పినవన్నీ చేశాను సార్, అయినా మీరు నాకు జాబ్ రావట్లేదంటే మీరు జాబ్ ఇచ్చేంత వరకు అకాడమీ దాటి వెళ్ళకండి. మీకు ఎంతకంటే క్లారిటీ ఏం చెప్పలేను నేను. అలా 2 months తర్వాత నేను ఇన్స్టా రీల్స్, యూట్యూబ్కి ఎడిటింగ్ చేయొచ్చు. హౌ టు గెట్ రైట్ యాక్సెస్, ఐ హ్యావ్ పెయిడ్ 15,000.
ధనలక్ష్మి గారు 15,000 పే చేసిన అమౌంట్ జస్ట్ స్క్రీన్ షాట్ పంపించేసేయండి, మీకు ఇప్పుడే పంపించేస్తారు మీకు. ధనలక్ష్మి గారు మెసేజ్ చేశారా? యా ఏంటి ఓకే ఓకే పంపించారంటే మీకు ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే మీకు డ్రైవ్ యాక్సెస్ వస్తుంది. నెక్స్ట్ డెల్ 11 16R 14th జనరేషన్ 8GB 16GB 1TB SSD కార్డ్ 8GB గ్రాఫిక్స్ కార్డ్ సరిపోతుందండి, పర్ఫెక్ట్. డెల్ పేరు మర్చిపోయిన పేరు నాగూర్ గారు, ద బెస్ట్ ల్యాప్టాప్ అండి, చాలా బెస్ట్ ల్యాప్టాప్ ఉంది, ఫ్యూచర్లో ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోండి సరిపోద్ది. హెచ్పి విక్టస్ హై5 16GB గ్రాఫిక్ కార్డ్ 6GB పర్ఫెక్ట్. మణితేజ గారు సరిపోతుంది. శాలరీ ఎంత ఉంటుంది? మళ్ళీ అదే క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ. ఓకే, ఐఎమ్ ఇన్ యూఎస్ఏ, వాట్ అబౌట్ మై జాబ్? యుఎస్ గారు సారీ యుఎస్ఏ వాట్సాప్. ఓకే, ఇషాన్ గారు మీరు ఒక్కసారి యూఎస్లో వీడియో ఎడిటింగ్ జాబ్స్ అని కొట్టండి ఒకసారి, మీకు ఇంకా డాలర్స్లోనే వస్తుంది మీకు ఇన్కమ్ అంతా. మీరు అక్కడ ఇంకా మీరు అలాంటి క్వశ్చన్ మీరు నన్ను అడగకూడదు ఇంకా. ఇషాన్ యా డ్రైవ్ యాక్సెస్ లైఫ్ టైం కాదండి, ఈ రెండింగ్ అనమాట, అంటే December 31st వరకు ఉంటుంది. ఈ లోపు మీరు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ టైం వాడుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్ క్లాస్ ఉంటుంది సార్, ఎన్ని డేస్ చెప్తారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో టెంప్లెట్స్ బేస్డ్ యానిమేషన్ ఉంటుందన్నమాట, లిరికల్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి మీకు. ఓకేనా? ఓకే సార్ ఇన్స్టలేషన్ చెప్పండి. చెప్తాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ చేస్తాను, మనీ ఏం చేసుకోవచ్చు. రైట్ చేసుకోవచ్చు. 16GB ర్యామ్ అయిపోయింది, హెచ్పి జెడ్ బుక్ అయిపోయింది, డ్రైవ్ యాక్సెస్ లైఫ్ టైం ఉంటుంది. ఓకే, లైఫ్ టైము December 31st 2026 వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంక నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, నో మోర్ డౌట్స్, ఆల్మోస్ట్ అన్ని క్లారిటీ వస్తాయి. 2GB గ్రాఫిక్ కార్డ్ 238GB స్టోరేజ్, మేనేజబుల్. రెడ్మీ గారు మేనేజబుల్, ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోండి మీరు. మేనేజబుల్ అండి, ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోండి. ఎడిటింగ్ వరకు పర్లేదు, మనము లోగో యానిమేషన్స్ అవన్నీ చెప్తాం కదా, అప్పుడు ఇబ్బంది పడతారు అనమాట. గ్రాఫిక్ కార్డ్ 6GB సపోర్ట్ చేస్తుంది. ఏమేం సాఫ్ట్వేర్ నేర్పిస్తారు? లేట్గా జాయిన్ అయినట్టున్నారు మీరు. రికార్డింగ్ క్లాస్ కావాలంటే మీరు 8008 8009 నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు రికార్డింగ్ క్లాస్ వినొచ్చు. యాక్సెస్ 1 year అన్నారు కదండి. December 31st అండి, మీరు 1 year అంటే December 31st అంటే 8 నెలలు ఉందండి. 8 నెలల్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు జీవితకాలం వాడుకోండి అంతే. అంటే ఇది ఉండదు అనమాట, ఎక్స్పైర్ అయిపోద్ది అంతే. నా చేతిలో ఉండదు, అది ప్రాబ్లం. మీ లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీరు, జస్ట్ అయినా డౌన్లోడ్ చేసుకొని మీ లైఫ్ టైం వాడుకోండి అంతే. ఓకే, క్లియర్ సార్. ఐ వాంట్ టు వర్క్ విత్ యువర్ ప్రొడక్షన్. చెప్పాను కదా, మన ప్రొడక్షన్లో వర్క్ చేయాలంటే 2 months ట్రైనింగ్, 2 months ఇంటర్న్షిప్, డైరెక్ట్గా జాబ్. మన ప్రొడక్షన్లో పని చేసుకోవచ్చు. Lenovo LOQ RTX 3050. ఓకే, SSD 512 ఎంత పడుతుంది సార్? 4,000 rupees ఐ థింక్ సో. వెన్నూర్ స్వామి గారు 4,000 rupees. ఓకే, ఆల్మోస్ట్ అందరికీ డౌట్స్ అన్ని క్లారిటీ వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా ఇన్స్టలేషన్కి వెళ్ళిపోదాం అనమాట. ఇన్స్టలేషన్కి వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ డిలే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో నేను రికార్డింగ్ ఓకే నేను సపరేట్గా ఇస్తాను రికార్డింగ్, దీనిది ఇన్స్టలేషన్ది. స్టాప్ రికార్డింగ్. Recording stopped.